హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టడీ విత్ సతీష్. ముందుగా మీ అందరికీ ఈ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఈ ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్స్ రిలేటెడ్ గా ఆగస్ట్ 9th నుంచి ఆగస్ట్ 14th వరకు జరిగినటువంటి టోటల్ కరెంట్ అఫైర్స్ బిట్స్ అనేది ఈ రోజు వన్ షాట్ వీడియో కింద ఒకటే వీడియోలో మీకోసం ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తానండి. ఎవరైతే కొత్త వాళ్ళు మన ఛానల్ ని చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అదే విధంగా ఒక లైక్ చేసి హైప్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే ఇంకో నలుగురికి మన వీడియో అనేది రీచ్ అవ్వడం జరుగుతుందండి. ఫస్ట్ క్వశ్చన్, ఫర్ విచ్ ఫీల్డ్ వాస్ శ్రీమతి ఎన్ రాజాం అవార్డెడ్ ద పద్మవిభూషణ్ ఇన్ 2026? పద్మవిభూషణ్ 2026 అవార్డును ఎన్ఎస్ రాజాం ఏ రంగానికి గాను అందుకున్నారు అని చెప్పి అడిగారు. దీనికి కరెక్ట్ ఆప్షన్ వచ్చి ఆర్ట్, కళల రంగం. ఉత్తరప్రదేశ్, ఈ యూపీ స్టేట్ కి చెందినటువంటి ప్రఖ్యాత వయోలిన్ విద్వాంసురాలు అయినటువంటి ఎన్ రాజాం గారికి ఈ కళా విభాగంలో ఈ అవార్డు అనేది లభించింది. శ్రీమతి ఎన్ రాజాం ఈజ్ రినౌండ్ వయలినిస్ట్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్, హానర్డ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆర్ట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ సెక్యూర్డ్ ద ఫస్ట్ ర్యాంక్ ఇన్ ద వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2026? ప్రపంచ సంతోషకర నివేదిక 2026 ప్రకారం ఏ దేశం మొదటి స్థానాన్ని సాధించింది అని చెప్పి అడిగారు. దీనికి కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి ఇక్కడ ఫిన్లాండ్ అండి. ఈ ఫిన్లాండ్ దేశం టోటల్ 7.764 స్కోరుతో వరుసగా 9వ సంవత్సరం కూడా మొదటి స్థానంలో అయితే నిలిచింది. ఫిన్లాండ్ టాప్డ్ ద లీస్ట్ ఫర్ ద 9th కన్సిక్యూటివ్ ఇయర్ విత్ ఎ స్కోర్ ఆఫ్ 7.764. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ లెజెండరీ యాక్టర్ ఫ్రమ్ మలయాళం సినిమా వాజ్ అవార్డెడ్ ద పద్మభూషణ్ ఇన్ 2026? మలయాళం సినిమాకు చెందినటువంటి ఏ దిగ్గజ నటుడికి 2026లో పద్మభూషణ్ అవార్డు అనేది లభించింది అని చెప్పి అడిగారు. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి ఇక్కడ మమ్ముటి. మమ్ముటి రిసీవ్డ్ ద అవార్డ్ ఫర్ హిస్ అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ టు సినిమా. మలయాళ చిత్రసీమకు చెందినటువంటి మమ్ముటి గారికి కళారంగంలో ఆయన చేసినటువంటి విశేష కృషికి గాను ఈ అవార్డు అనేది లభించింది. ఈ ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్స్ రిలేటెడ్గా షిఫ్ట్ వైజ్ పీడిఎఫ్ కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగిందండి స్టడీ విత్ సతీష్ యాప్లో. వీటిలో మీకు ఆగస్ట్ 3 నుంచి ఆగస్ట్ 6 వరకు జరిగినటువంటి ఆల్ షిఫ్ట్ వైజ్ పీడిఎఫ్స్ అనేవి అప్లోడ్ చేశాను. నెక్స్ట్ మనకి ఆగస్ట్ 9th నుంచి ఆగస్ట్ 14th వరకు జరిగినటువంటి ఆల్ షిఫ్ట్స్ వైజ్ పీడిఎఫ్స్ కూడా అప్లోడ్ చేయడం అయితే జరిగిందండి. సో ఇంకా ఎవరైనా మన షిఫ్ట్ వైజ్ పీడిఎఫ్స్ కోర్స్ అనేది తీసుకోకపోతే వెంటనే తీసుకుని ఇక్కడ పీడిఎఫ్స్ ఫోల్డర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు కంప్లీట్ చేసుకుంటే ఇప్పటి వరకు జరిగినటువంటి ఆల్ షిఫ్ట్ వైజ్ కవర్ చేసినట్లు అవుతుంది. అదేవిధంగా వీటి నుంచి మీకు 4 to 5 క్వశ్చన్స్ మినిమంగా అయితే మనకి రిపీటెడ్గా అడుగుతున్నాడండి. అవే క్వశ్చన్స్ మళ్ళీ తిరిగి అడుగుతున్నారు. సో ఈ మార్క్స్ ఎక్స్ట్రా వచ్చేటటువంటి 4-5 మార్క్స్ మీరు కోల్పోవద్దు. నెక్స్ట్ వీటితో పాటుగా ఈ కరెంట్ అఫైర్స్ కోర్స్ కూడా లాంచ్ చేయడం జరిగిందండి. వీటిలో మీకు ఎక్సర్సైజెస్ నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నాడు, అవార్డ్స్ అండ్ హానర్స్, సమ్మిట్స్, స్పోర్ట్స్ పీడిఎఫ్స్. ఈ స్పోర్ట్స్ వచ్చేపాటికి లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఒలింపిక్స్ క్వశ్చన్ ఉంటుంది. ఈ ఖేలో ఇండియా గేమ్స్ రిలేటెడ్గా కూడా క్వశ్చన్స్ కంటిన్యూస్గా అడుగుతున్నాడు. సో ఏవైతే మనల్ని ఎగ్జామ్స్లో అడుగుతున్నాడో అవే పీడిఎఫ్స్ మీకు ఫోల్డర్గా చేసి దేనికి దానికి పెట్టడం అయితే జరిగిందండి. ఈ ఇండెక్సెస్ రిలేటెడ్గా రామ్సర్ సైట్స్ 99th ఏంటి, 98th ఏంటి, 97 ఏంటి అని చెప్పి కంటిన్యూస్గా అడుగుతున్నాడు. నెక్స్ట్ మోడీ అవార్డ్స్ గురించి, పద్మ అవార్డ్స్ నుంచి షిఫ్ట్లో ఒక క్వశ్చన్ లేకుండా అసలు షిఫ్ట్స్ అనేవి కంప్లీట్ అవ్వలేదండి. నెక్స్ట్ 360+ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ మీరు రివైజ్ చేసిన తర్వాత లాస్ట్లో ఈ పీడిఎఫ్ కూడా మీరు రివైజ్ చేసుకుంటే ఈ స్పోర్ట్స్ రిలేటెడ్గా అన్నీ కూడా కవర్ అయ్యే విధంగా ఈ కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగిందండి. సో నెక్స్ట్ ఈ 2 కోర్సెస్, ఈ షిఫ్ట్ వైజ్ పీడిఎఫ్స్ కోర్స్, నెక్స్ట్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కోర్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి 9 to 10 క్వశ్చన్స్ అనేవి ఈ జనరల్ సైన్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ ఈ 2 సబ్జెక్టుల నుంచి కూడా మీకు కవర్ అవుతున్నాయండి. సో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ 2 కోర్సెస్ యొక్క లింకు అదేవిధంగా స్టడీ విత్ సతీష్ యాప్ లింక్ అనేది ఇస్తాను. వెంటనే మీరు వెళ్ళి ఫస్ట్ పీడిఎఫ్ అనేది ఇక్కడ మీకు ఫ్రీగా పెట్టడం జరిగింది, ఒకసారి చూసుకోండి. అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అయితే డెమో పీడిఎఫ్స్ కూడా పెట్టాను, అవి చూసిన తర్వాతే మీరు పర్చేస్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు హెల్ప్ఫుల్ అవుతాయండి ఈ 2 కోర్సెస్ కూడా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ క్యాంపెయిన్ వాజ్ లాంచ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఫ్రమ్ November 27 to March 8? ఈ నవంబర్ 27 నుంచి మార్చి 8 వరకు జరిగినటువంటి మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఏ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది అని చెప్పి అడిగారండి. దీనికి కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి ఇక్కడ చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ ఇండియా, ఈ బాల్య వివాహాల రహిత భారతదేశం కరెక్ట్ ఆప్షన్ అండి. ద క్యాంపెయిన్ ఎయిమ్స్ టు మేక్ ఇండియా ఫ్రీ ఫ్రమ్ ద చైల్డ్ మ్యారేజ్ బై 2030.
ఏ 100 డే అవేర్నెస్ ప్రోగ్రామ్. ఈ 2030 సంవత్సరం నాటికి భారతదేశాన్ని బాల్య వివాహాల నుంచి పూర్తిగా విముక్తం చేయడానికి ఈ 100 రోజుల అవగాహన కార్యక్రమాన్ని అయితే చేపట్టడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ 16th ఫినాన్స్ కమిషన్? 16వ ఆర్థిక సంఘం అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు అని చెప్పి అడిగారు. కరెక్ట్ ఆప్షన్ అరవింద్ పనగారియా. ఫార్మర్ నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ అరవింద్ పనగారియా వాస్ చూజన్ ఫర్ దిస్ రోల్. నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు అయినటువంటి డాక్టర్ అరవింద్ పనగారియా గారికి ఈ పదవికి అయితే ఎంపిక అవడం జరిగిందండి. చాలా మంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ కొత్త వాళ్ళు ఎవరు కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోవట్లేదండి. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇచ్చేటటువంటి ఈ టిప్స్ ఏవైతే ఉన్నాయో, ఏ టాపిక్స్ నుంచి వస్తున్నాయో 1 minute to 2 minutes లో అయితే చెప్పడం జరుగుతుందండి. వాటి నుంచే ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేవి మనల్ని అడుగుతున్నాడు. సో ఎవరు కూడా మన వీడియోస్ అనేవి స్కిప్ చేయొద్దు. ఒకసారి ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఎండ్ అయ్యే వరకు మీరు చూడండి. ఇది ఖచ్చితంగా మీకు హ్యూజ్ డిఫరెన్స్ అనేది ఇస్తుందండి. ఖచ్చితంగా మార్క్స్ గెయిన్ అవడానికి మీకు ఉపయోగకరంగా అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ పేర్ వాజ్ డిఫీటెడ్ సాత్విక్ చిరాగ్ ఇన్ ద సింగపూర్ ఓపెన్ 2026? ఈ సింగపూర్ ఓపెన్ 2026లో సాత్విక్ చిరాగ్ జోడీ ఏ దేశపు జంటను ఓడించింది అని చెప్పి అడిగారు. దీనికి కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి ఇండోనేషియా. సాత్విక్ అండ్ చిరాగ్ డిఫీటెడ్ ద ఇండోనేషియన్ ఫేర్ ఫజార్ అండ్ మొహమ్మద్ షోబిహుల్ ఫిక్రీ. సాత్విక్ మరియు చిరాగ్ ఇండోనేషియాకు చెందినటువంటి ఈ ఫజర్ అల్ఫియాన్ మరియు మొహమ్మద్ షోహిబుల్ ఫిక్రో జోడీని అయితే ఓడించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ టాప్డ్ ద మెడల్ టాలీ ఇన్ 2026 వింటర్ ఒలింపిక్స్ హెల్డ్ ఇన్ ఇటలీ? ఇటలీలో జరిగినటువంటి 2026 శీతాకాల ఒలింపిక్స్ పథకాల పట్టికలో ఏ దేశం మొదటి స్థానంలో నిలిచింది అని చెప్పి అడిగారు. దీనికి కరెక్ట్ ఆప్షన్ నార్వే. నార్వే ఫినిష్డ్ ద ఫస్ట్ విత్ ఏ టోటల్ ఆఫ్ 41 మెడల్స్ ఇంక్లూడింగ్ 18 గోల్డ్. నార్వే మొత్తం 41 పథకాలతో 18 బంగారు పథకాలు వీటిలో గెలవడం జరిగి ఇది గెలిచి మొదటి స్థానాన్ని అయితే కైవసం చేసుకుందండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ 2026 ఎడిషన్ ఆఫ్ ద ఇండియా ఆస్ట్రేలియా జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అస్త్ర హింద్ ఈజ్ విచ్ ఎడిషన్? భారతదేశం మరియు ఆస్ట్రేలియా సంయుక్త సైనిక వ్యాయామం అస్త్ర హింద్ 2026 ఏ ఎడిషన్ అని చెప్పి అడిగారండి. దీనికి కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి 5th ఎడిషన్. అస్త్ర హింద్ 2026 మార్క్స్ ద 5th ఎడిషన్ ఆఫ్ ద బయోలాటరల్ యాన్యువల్ మిలిటరీ ఎక్సర్సైజ్. ఈ అస్త్ర హింద్ 2026 ఈ ద్వైపాక్షిక వార్షిక సైనిక వ్యాయామం యొక్క 5వ ఎడిషన్. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తరప్రదేశ్ వాజ్ డిక్లేర్డ్ యాజ్ ద ఇండియాస్ 99th రామ్సార్ సైట్ ఇన్ 2026. ఏప్రిల్ 2026లో ఉత్తరప్రదేశ్ లోని ఏ సరస్సు లేదా అభయారణ్యం భారతదేశపు 99వ రామ్సార్ ప్రదేశంగా ప్రకటించబడింది? ఇది కూడా మీకు పీడిఎఫ్ ఫైల్ పెట్టడం జరిగింది రామ్సార్ సైట్స్ రిలేటెడ్ గా. దీనికి కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి ఇక్కడ షేకా లేక్ బర్డ్ శాంచువరీ. ఈ షేకా సరస్సు పక్షి అభయారణ్యం. షేకా లేక్ బర్డ్ శాంచురీ లొకేటెడ్ ఇన్ అలీగర్ ఉత్తరప్రదేశ్ వాజ్ డెసిగ్నేటెడ్ యాజ్ ద 99th రామ్సార్ సైట్. ఈ ఉత్తరప్రదేశ్ లోని అలీగర్ వద్ద ఉన్నటువంటి షేకా లేక్ బర్డ్ సెంచరీ 99th రామ్సార్ సైట్ గా అయితే గుర్తింపు పొందింది. ఆల్రెడీ ఈ క్వశ్చన్ మనల్ని అడగడం జరిగిందండి. 99th రామ్సార్ సైట్ అయినా అయితే అనలేదు, ఇటీవల అని చెప్పి చెప్పడం అయితే జరిగింది దీని గురించి. ఇప్పుడు మనల్ని మళ్ళీ ఇదే క్వశ్చన్ అనేది రిపీట్ చేయడం జరిగింది. సో షిఫ్ట్ వైజ్ వీడియోస్ అనేవి మీరు చూడడం వల్ల, షిఫ్ట్ వైజ్ పీడిఎఫ్ కోర్స్ అనేది మీరు పర్చేజ్ చేసుకుని ప్రిపేర్ అవ్వడం వల్ల 3 to 4 మార్క్స్ ఖచ్చితంగా మీరు గెయిన్ చేయగలుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ సిటీ అండ్ కంట్రీ వర్ ద 6th ఏషియన్ బీచ్ గేమ్స్ హెల్డ్ ఇన్ ఏప్రిల్ 2026? ఏప్రిల్ 2026లో 6వ ఏషియన్ బీచ్ గేమ్స్ ఏ దేశంలో మరియు ఏ నగరంలో నిర్వహించబడ్డాయి అని చెప్పి అడిగారు. కరెక్ట్ ఆప్షన్ సన్యా, చైనా. ద గేమ్స్ వర్ సక్సెస్ఫుల్లీ హెల్డ్ ఇన్ సన్యా, ఏ రిసార్ట్ సిటీ ఇన్ ప్రొవిన్స్ చైనా. చైనాలోని ఈ హైనాన్ ప్రావిన్స్ లో ఉన్నటువంటి ఈ సన్యా నగరంలో ఈ క్రీడలు అయితే విజయవంతంగా నిర్వహించబడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ కంట్రీ వాజ్ ద వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ 2026 హోస్టెడ్? ఈ వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ 2026 ఏ దేశంలో నిర్వహించబడింది అని చెప్పి అడిగారండి. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి ఇక్కడ న్యూఢిల్లీ, భారతదేశం. ఇది న్యూఢిల్లీలోని ఈ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో అయితే నిర్వహించబడగా భారత్ పథకాల పట్టికలో 1వ స్థానంలో అయితే నిలిచింది. ఇట్ వాజ్ హెల్డ్ అట్ ద జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం ఇన్ న్యూఢిల్లీ వేర్ ఇండియా టాప్డ్ ద మెడల్ టాలీ. నెక్స్ట్ క్వశ్చన్, బై విచ్ ఇయర్ హ్యాస్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెట్ ఏ నేషనల్ టార్గెట్ టు అచీవ్
నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్. ఏ సంవత్సరం నాటికి భారతదేశాన్ని నెట్ జీరో కార్బన్ ఉద్గారాల దేశంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అని అడిగారు. దీనికి కరెక్ట్ ఆప్షన్ 2070. ద అఫీషియల్ టార్గెట్ ఫర్ ఇండియా టు అచీవ్ నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ ఈస్ సెట్ ఫర్ ద ఇయర్ 2070. భారతదేశం కోసం నెట్ జీరో కార్బన్ ఉద్గారాల సాధన అధికారిక లక్ష్యం 2070వ సంవత్సరంగా అయితే నిర్దేశించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, ద 20th ఏషియన్ గేమ్స్ ఆల్సో నోన్ యాజ్ ద ఇచి నగోయా 2026 ఆర్ బీయింగ్ హోస్టెడ్ ఇన్ విచ్ కంట్రీ? ఇచి నగోయా 2026 అని పిలువబడేటటువంటి 20వ ఆసియా క్రీడలు ఏ దేశంలో నిర్వహించబడుతున్నాయి అని అడిగారు. కరెక్ట్ ఆప్షన్ జపాన్. ద 20th ఏషియన్ గేమ్స్ ఆర్ షెడ్యూల్డ్ ఇన్ ద ఐచి ప్రిఫెక్చర్ అండ్ ఇట్స్ క్యాపిటల్ నగోయా, జపాన్. ఈ 20వ ఆసియా క్రీడలు ఈ జపాన్ లోని ఐచి ప్రిఫెక్చర్ మరియు దాని రాజధాని అయినటువంటి ఈ నగోయాలో అయితే జరగనున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్కీమ్ వాజ్ అనౌన్స్డ్ ఇన్ ద యూనియన్ బడ్జెట్ 2026-27 టు ప్రొవైడ్ కొలాటరల్ ఫ్రీ ఎడ్యుకేషన్ లోన్స్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్? ఈ కేంద్ర బడ్జెట్ 2026-27లో ఎటువంటి గ్యారంటీ లేకుండా ఉన్నటువంటి ఉన్నత విద్య కోసం రుణాలు అందించడానికి ఏ పథకం ప్రకటించబడింది అని చెప్పి అడిగారు. కరెక్ట్ ఆప్షన్ పిఎం విద్యాలక్ష్మి యోజన. అండర్ ద పిఎం విద్యాలక్ష్మి యోజన స్కీమ్, ఈ పిఎం విద్యాలక్ష్మి యోజన కింద ఐఐటి పాట్నా వంటి ప్రముఖ సంస్థలలో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఎలాంటి గ్యారంటీ లేకుండా రుణాలు అనేవి లభిస్తాయి. అండర్ ద పిఎం విద్యాలక్ష్మి స్కీమ్, స్టూడెంట్స్ అడ్మిటెడ్ టు టాప్ ఇన్స్టిట్యూట్స్ లైక్ ఐఐటి పాట్నా గెట్ కొలాటరల్ ఫ్రీ ఎడ్యుకేషన్ లోన్స్. Next question, what was the main theme or vision passed in the Union Budget 2026-27 to transform India's demographic dividend? భారతదేశ జనాభా లాభ నష్టాన్ని మార్చడానికి కేంద్ర బడ్జెట్ 2026-27లో ఏ ప్రధాన థీమ్ లేదా విజన్ ను రూపొందించింది అని చెప్పి అడిగారు. దీనికి కరెక్ట్ ఆప్షన్ యువశక్తి డ్రివెన్ గ్రోత్. యువశక్తి డ్రివెన్ గ్రోత్, యూత్ పవర్ డ్రివెన్ గ్రోత్ వాస్ పాస్డ్ యాజ్ ద మెయిన్ విజన్ టు ట్రాన్స్ఫార్మ్ యూత్ ఇంటూ ప్రొడక్టివ్ కెపాసిటీ. యువతను ఉత్పాదకత శక్తిగా మార్చడానికి ఈ యువశక్తి డ్రివెన్ గ్రోత్ ప్రధాన దృక్పథంగా అయితే ఆమోదించబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రైమరీ టాస్క్ ఆఫ్ ద మిషన్ ఆపరేటెడ్ అండర్ స్మార్ట్ పోర్ట్స్ అండ్ లాజిస్టిక్ ఎట్ ద ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026? ఈ ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో స్మార్ట్ పోర్ట్స్ మరియు లాజిస్టిక్ కింద నిర్వహించబడేటటువంటి మిషన్ యొక్క ప్రాథమిక విధి ఏమిటి అని అడిగారు. దీనికి కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి ఆప్షన్ ఏ అండి. ప్రమోట్ డిజిటల్ ఇన్నోవేషన్, రూటింగ్, డిమాండ్ ప్రెడిక్షన్, వేర్ హౌస్ ఆటోమేషన్. ఈ డిజిటల్ మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించడం, మార్గ నిర్ధారణ, డిమాండ్ అంచనా మరియు వేర్ హౌస్ ఆటోమేషన్. హూ ఈస్ ద కరెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్? ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ యొక్క ముఖ్యమంత్రి ఎవరు అని చెప్పి అడిగారండి. దీనికి కరెక్ట్ ఆప్షన్ వచ్చి ఇక్కడ ఆప్షన్స్లో మిస్టేక్ పడిందండి. కరెక్ట్ ఆప్షన్ వచ్చి సువేందు అధికారి. ఈయనైతే 2026 ఈ బీజేపీ పార్టీ నుంచి అయితే ఎలక్ట్ అవ్వడం జరిగిందండి. భవానీపూర్ నియోజకవర్గంలో ఈ ఎన్నికల్లో మనకి బీజేపీ విన్ అవడం అనేది జరిగింది. సువేందు అధికారి గారు అయితే ముఖ్యమంత్రిగా ఉండడం అనేది జరిగిందండి. సెకండ్ క్వశ్చన్, వాట్ డస్ ఎస్ స్టాండ్స్ ఫర్ ద యాక్రోనిమ్ ఆఫ్ సిసియుఎస్? సో సిసియుఎస్ యాక్రోనిమ్లో ఎస్ అనేది దేనిని సూచిస్తుంది అని చెప్పి అడిగారు. దీనికి కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి స్టోరేజ్. సిసియుఎస్ స్టాండ్ ఫర్ ద కార్బన్ క్యాప్చర్, యూటిలైజేషన్ అండ్ స్టోరేజ్. ద లెటర్ ఎస్ స్పెసిఫికల్లీ రిప్రజెంట్స్ ద స్టోరేజ్ విచ్ ఇన్వాల్వ్స్ సేఫ్లీ క్యాప్చరింగ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అండ్ స్టోరింగ్ దెమ్ అండర్ గ్రౌండ్. సిసియుఎస్ అంటే కార్బన్ క్యాప్చర్, యూటిలైజేషన్ అండ్ స్టోరేజ్. దీనిలో మనకి ఎస్ అంటే స్టోరేజ్ అండి. ఇది కార్బన్ ఉద్గారాలను భూగర్భంలో భద్రపరచడాన్ని సూచించడం అయితే జరుగుతుంది. వాతావరణ మార్పులను తగ్గించడంలో ఈ సాంకేతికత అనేది కీలక పాత్ర పోషిస్తుంది అని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ వాజ్ ద ఫస్ట్ స్పెషల్ డిఫెన్స్ టెక్నాలజీ ఎగ్జిబిషన్ హెల్డ్ బై ద డిఆర్డిఓ? డిఆర్డిఓ ద్వారా మొదటి ప్రత్యేక రక్షణ సాంకేతిక ప్రదర్శన ఏ జిల్లాలో నిర్వహించబడింది అని అడిగారు. దీనికి కరెక్ట్ ఆప్షన్ బెంగళూరు. ద ఫస్ట్ స్పెషల్ డిఫెన్స్ టెక్నాలజీ ఎగ్జిబిషన్ బై డిఆర్డిఓ వాజ్ ఆర్గనైజ్డ్ టు షోకేస్ ఇండిజీనియస్ డిఫెన్స్ ఇన్నోవేషన్స్. ఇట్ హైలైట్స్ ద అడ్వాన్స్మెంట్ అండర్ ద ఆత్మనిర్భర్ భారత్ ఇనిషియేటివ్ ఇన్ ద డిఫెన్స్ సెక్టార్.
స్వదేశీ రక్షణ ఆవిష్కరణలను ప్రదర్శించడానికి ఈ DRDO ఈ ప్రత్యేక రక్షణ సాంకేతిక ప్రదర్శన అయితే ఏర్పాటు చేసింది. ఇది రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ చొరవ కింద సాధించినటువంటి పురోగతిని అయితే హైలైట్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ స్టేట్ టు బ్యాన్ సోషల్ మీడియా యూజ్ ఫర్ చిల్డ్రన్ అండర్ 16th March in 2026? మార్చి 2026లో 16 ఏళ్లలోపు పిల్లలపై సోషల్ మీడియా వినియోగంపై నిషేధం విధించినటువంటి మొదటి భారతీయ రాష్ట్రం ఏది అని అడిగారు. దీనికి కరెక్ట్ ఆప్షన్ సి, కర్ణాటక. కర్ణాటక బికేమ్ ద ఫస్ట్ ఇండియన్ స్టేట్ టు అనౌన్స్ ఏ బ్యాన్ ఆన్ సోషల్ మీడియా యూసేజ్ ఫర్ చిల్డ్రన్ అండర్ 16 years. ద పాలసీ ఎయిమ్స్ టు కంబాట్ రైజింగ్ డిజిటల్ అడిక్షన్ అమాంగ్ యూత్. ఈ 16 ఏళ్లలోపు పిల్లలపై సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధించినటువంటి మొదటి భారతీయ రాష్ట్రంగా కర్ణాటక అనేది నిలిచిందండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ న్యూ మిషన్ వాజ్ అనౌన్స్డ్ ఇన్ ద యూనియన్ బడ్జెట్ 2026-27 టు ఇంప్రూవ్ ద స్పోర్ట్స్ సెక్టార్? ఈ కేంద్ర బడ్జెట్ 2026-27లో క్రీడా రంగాన్ని మెరుగుపరచడానికి ఏ కొత్త మిషన్ ప్రకటించబడింది అని చెప్పి అడిగారు. దీనికి కరెక్ట్ ఆప్షన్ స్పోర్ట్ ఎక్సలెన్స్ మిషన్. The Union Budget 2026-27 introduced targeted reforms for the country's sports infrastructure. The Sports Excellence Mission was announced to nurture young talent and improve training facilities. ఈ కేంద్ర బడ్జెట్ 2026-27 దేశంలోని క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక సంస్కరణలను అయితే ప్రవేశపెట్టింది. ఈ యువ ప్రతిభను ప్రోత్సహించడానికి మరియు శిక్షణా సౌకర్యాలను మెరుగుపరచడానికి ఈ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ మిషన్ అయితే ప్రకటించారు. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ టైమ్స్ హ్యాస్ ఇండియా డిపీటెడ్ ఇంగ్లాండ్ టు విన్ ద ICC అండర్ 19s వరల్డ్ కప్? భారత్ ఎన్నిసార్లు ఇంగ్లాండ్ను ఓడించి ICC అండర్ 19 ప్రపంచ కప్ అనేది గెలిచింది అని అడిగారు. దీనికి కరెక్ట్ ఆప్షన్ 2 times అయితే విన్ అవ్వడం జరిగిందండి. ఈ అండర్ 19 ప్రపంచ కప్ టోర్నమెంట్లలో ఇంగ్లాండ్కు రెండవసారి ఓడించి అండర్ 19 ప్రపంచ కప్ అయితే గెలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, which countries co-hosted the 2026 ICC Men's Under 19 World Cup? 2026 ICC పురుషుల అండర్ 19 ప్రపంచ కప్కు సహాతిథ్యం ఇచ్చినటువంటి దేశాలు ఏవి అని అడిగారు. దీనికి కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి ఇక్కడ జింబాబ్వే అండ్ నమీబియా. The 2026 ICC Men's Under 19 World Cup was jointly hosted by the African nations. 2026 ICC పురుషుల అండర్ 19 ప్రపంచ కప్కు ఆఫ్రికన్ దేశాలు అయినటువంటి ఈ జింబాబ్వే మరియు నమీబియా అనేవి సంయుక్తంగా నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ అవార్డెడ్ ద పద్మ విభూషణ్ పోస్టమస్లీ ఇన్ 2026? 2026లో మరణానంతరం పద్మవిభూషణ్ పురస్కారం అనేది ఎవరికి లభించింది అని చెప్పి అడిగారు. దీనికి కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి రతన్ టాటా. ద ప్రెస్టీజియస్ పద్మవిభూషణ్ అవార్డ్ ఫర్ 2026 వాజ్ కన్ఫర్మ్డ్ పోస్టమస్లీ టు ఇండస్ట్రియలిస్ట్ రతన్ టాటా. ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాకు 2026 సంవత్సరానికి గాను మరణానంతరం అత్యున్నత పద్మవిభూషణ్ పురస్కారం అనేది లభించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ 2 places ఫర్ ద 6th ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2026 హెల్డ్? 6వ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2026 ఏ 2 ప్రదేశాలలో నిర్వహించబడ్డాయి అని అడిగారు. దీనికి కరెక్ట్ ఆప్షన్ వచ్చి లేహ్ అండ్ గుల్మార్గ్. ద 6th edition ఆఫ్ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ ఇన్ 2026 took place across prominent high altitude locations. లేహ్ అండ్ గుల్మార్గ్. 6వ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2026 పోటీలు ప్రముఖ ఎత్తైన ప్రాంతాలలో నిర్వహించబడ్డాయి. లేహ్ మరియు గుల్మార్గ్ ఈ క్రీడలకు అధికారిక సహాతిథ్య కేంద్రాలుగా అయితే నిలిచాయి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వాటర్ ట్రీటీ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ వాజ్ సస్పెండెడ్ ఇన్ ప్రొటెస్ట్ అగైనెస్ట్ పాకిస్తాన్ స్పాన్సర్డ్ క్రాస్ బోర్డర్ టెర్రరిజం? పాకిస్తాన్ ప్రేరేపిత సరిహద్దు ఉగ్రవాదానికి నిరసనగా భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య ఏ నీటి ఒప్పందాన్ని నిలిపివేశారు అని అడిగారు. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి ఇక్కడ సింధు జలాల ఒప్పందం, ఇండస్ వాటర్స్ ట్రీటీ. నెక్స్ట్ క్వశ్చన్, 2026లో వాస్తుకళా రంగంలో ప్రిజ్కర్ ఆర్కిటెక్చర్ పురస్కారం ఎవరికి లభించింది అని చెప్పి అడిగారు. కరెక్ట్ ఆప్షన్ రికెన్ యమమోటో. ద ప్రెస్టీజియస్ ప్రిజ్కర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్ ఫర్ 2026 వాజ్ అవార్డెడ్ టు ద జపనీస్ ఆర్కిటెక్ట్ రికెన్ యమమోటో. 2026 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక ప్రిజ్కర్ ఆర్కిటెక్చర్ పురస్కారం ఈ జపాన్కు చెందినటువంటి వాస్తుశిల్పి అయిన రికెన్ యమమోటోకు లభించింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్గనైజేషన్ కండక్ట్స్ నీట్ ఎగ్జామ్స్ ఫర్ అడ్మిషన్స్ టు మెడికల్ కాలేజెస్ ఇన్ ఇండియా? భారతదేశంలో వైద్య కళాశాలల్లో ప్రవేశం కోసం నీట్ పరీక్ష నిర్వహించేటటువంటి సంస్థ ఏమిటి అని అడిగారు. కరెక్ట్ ఆప్షన్ NTA, నేషనల్ టెస్టింగ్
agency is responsible for conducting the national eligibility cum entrance test. It is a uniform entrance examination for admissions to undergraduate medical courses across India. భారతదేశంలో వైద్య కళాశాలలో అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాల కోసం నిర్వహించేటటువంటి ఈ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది నిర్వహిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, విత్ విచ్ కంట్రీ డిడ్ ఇండియా సైన్ అన్ అగ్రిమెంట్ ఆన్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఇన్ ఫిబ్రవరి 2026? ఫిబ్రవరి 2026లో ఏ దేశంతో భారతదేశం పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ఒప్పందంపై సంతకం చేసింది అని చెప్పి అడిగారు. దీనికి కరెక్ట్ ఆప్షన్ నార్వే. ఫిబ్రవరి 2026లో భారతదేశం మరియు నార్వే దేశాలు పర్యావరణ పరిరక్షణ మరియు సుస్థిరాభివృద్ధికి సంబంధించిన ద్వైపాక్షిక ఒప్పందంపై అయితే సంతకాలు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ పీస్ అగ్రిమెంట్ టుక్ ప్లేస్ అండర్ ద మెడిటేషన్ ఆఫ్ అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్? అమెరికన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వంలో ఏ శాంతి ఒప్పందం జరిగింది అని చెప్పి అడిగారు. కరెక్ట్ ఆప్షన్ అబ్రహం ఒప్పందాలు, అబ్రహం అకార్డ్స్. విచ్ రిపబ్లిక్ డే వాజ్ సెలబ్రేటెడ్ ఇన్ ద ఇయర్ 2026? ఈ 2026వ సంవత్సరంలో ఎన్నవ గణతంత్ర దినోత్సవం అనేది జరుపుకున్నారు. దీనికి కరెక్ట్ ఆప్షన్ 77th. In 2026, the 77th Republic Day was celebrated. The main theme was 150 years of Vande Mataram. The chief guests were European Council President Antonio Costa and European Commission President Ursula von der Leyen. 2026వ సంవత్సరంలో ఈ 77వ గణతంత్ర దినోత్సవం అనేది జరుపుకున్నారు. దీని యొక్క ప్రధాన ఇతివృత్తం వచ్చి వందే మాతరం యొక్క 150 సంవత్సరాలు. ఈ వేడుకలకు యూరోపియన్ కౌన్సిల్లో ప్రెసిడెంట్ అయినటువంటి ఆంటోనియో కాస్టా మరియు యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఊర్సులా వాన్ డెర్ లేయన్ ముఖ్య అతిథులుగా అయితే హాజరయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ షుడ్ బి ద మినిమం ఏజ్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ టు అవైల్ ద స్పెషల్ హెల్త్ కవర్ ఆఫ్ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన? ఈ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన యొక్క ప్రత్యేక ఆరోగ్య కవరేజీని పొందడానికి వృద్ధుల కనీస వయసు అనేది ఎంత ఉండాలి అని చెప్పి అడిగారు. దీనికి కరెక్ట్ ఆప్షన్ 70 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ. ఈ సెప్టెంబర్ 2024లో ఈ కేంద్ర ప్రభుత్వం ఆమోదించినటువంటి చారిత్రాత్మక విస్తరణ ప్రకారం 70 సంవత్సరాలు లేదా అంతకంటే పైబడినటువంటి వ్యక్తులకు వృద్ధులందరికీ వారి సామాజిక ఆర్థిక స్థితి లేదా ఆదాయంతో సంబంధం లేకుండా సంవత్సరానికి 5 లక్షల రూపాయలు అయితే ఉచిత ఆరోగ్య కవరేజీ అనేది అందించబడుతుంది. ఫ్రమ్ విచ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ డిడ్ అస్సాం చీఫ్ మినిస్టర్ డాక్టర్ హిమంత బిశ్వ శర్మ విన్ ద ఎలక్షన్? అస్సాం ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిశ్వ శర్మ ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు అని అడిగాడు. దీనికి కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి జలుక్బరి. డాక్టర్ హిమంత బిశ్వ శర్మ వాన్ ద జలుక్బరి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ. He won for the 6th consecutive time by defeating Congress's Vidisha Niyog by a huge margin of 89,434 votes. డాక్టర్ హిమంత బిశ్వ శర్మ జాలుక్బరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. కాంగ్రెస్ కు చెందినటువంటి విదిశా నియోగ్ పై 89,434 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొంది వరుసగా 6వసారి విజయాన్ని అయితే నమోదు చేసుకున్నారు. 2026 ఎన్నికల తర్వాత అస్సాం 16వ ముఖ్యమంత్రిగా అయితే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ వాజ్ ద 9th ఎలైట్ ఉమెన్స్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ హెల్డ్ ఇన్ జనవరి 2026? జనవరి 2026లో 9వ ఎలైట్ మహిళల జాతీయ బాక్సింగ్ ఛాంపియన్షిప్ అనేది ఎక్కడ జరిగింది అన్నారు. దీనికి కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి గ్రేటర్ నోయిడా, ఉత్తరప్రదేశ్. The championship was held at Gautam Buddha University, Greater Noida, Uttar Pradesh from 4th to 10th January 2026 by the Boxing Federation of India. ఈ ఛాంపియన్షిప్ ను 2026 జనవరి 4 నుంచి జనవరి 10 వరకు ఈ ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలో గల గౌతమ బుద్ధ విశ్వవిద్యాలయంలో బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనేది నిర్వహించడం జరిగింది. ఇందులో ఇండియన్ రైల్వేస్ మహిళల బాక్సింగ్ జట్టు ఓవరాల్ టీమ్ ఛాంపియన్షిప్ అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ఈజ్ వరల్డ్ కన్స్యూమర్ రైట్స్ డే సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్? ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు అని అడిగాడు. దీనికి కరెక్ట్ ఆప్షన్ 15th మార్చ్.
World Consumers Rights Day is celebrated on 15th March. The theme for 2026 was Safe Products, Confident Consumers. Meanwhile, National Consumer Rights Day in India celebrated on 24th డిసెంబర్. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని ఈ మార్చి 15 తేదీన జరుపుకుంటారు. ఈ 2026 సంవత్సరానికి దీని థీమ్ సురక్షితమైనటువంటి ఉత్పత్తులు, నమ్మకమైనటువంటి వినియోగదారులు. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ అవార్డెడ్ ద కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ ఎట్ ద లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2026? లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2026 లో కంబ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారం అనేది ఎవరికి లభించింది అని చెప్పి అడిగారండి. దీనికి కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి రోరే మెకల్రాయ్. ద కంబ్యాక్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ద లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2026 was given to the famous professional golfer Rory McIlroy from Northern Ireland. ఈ లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2026 లో కంబ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారం అనేది ఉత్తర ఐర్లాండ్ కు చెందినటువంటి ప్రసిద్ధ ప్రొఫెషనల్ గోల్ఫర్ రోరే మెక్రాయ్ అయితే లభించింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ఆనర్డ్ విత్ ద ప్రెస్టీజియస్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఎట్ ద లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2026? ఈ లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2026 లో ప్రతిష్టాత్మక లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ తో ఎవరు సత్కరించబడ్డారు అని చెప్పి అడిగారు. దీనికి కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి ఇక్కడ నాడియా కొమనేసి. ద లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అట్ ద లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2026 వాజ్ అవార్డెడ్ టు ద గ్రేట్ రొమానియన్ జిమ్నిస్ట్ నాడియా కొమెనికి. లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ 2026 అవార్డ్స్ లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు రొమానియా దేశానికి చెందినటువంటి గొప్ప జిమ్నాస్ట్ నాడియా కొమనేసికి అయితే దక్కింది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద యూపీ హెల్త్ టెక్ కాంక్లేవ్ 1.0 హెల్డ్ ఇన్ ద జనవరి 2026? జనవరి 2026లో జరిగినటువంటి యూపీ హెల్త్ కాంక్లేవ్ 1.0 యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని చెప్పి అడిగారు. కరెక్ట్ ఆప్షన్ 2, మేకప్ ఏ గ్లోబల్ హబ్ ఫర్ మెడికల్ టెక్, ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ హెల్త్ కేర్ ఇన్నోవేషన్. ఈ మెడికల్ టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్స్ తయారీ మరియు హెల్త్ కేర్ ఇన్నోవేషన్లకు యూపీని గ్లోబల్ హబ్ గా అయితే మార్చడం. As per the recommendation of 16th Finance Commission, at what percentage has the union budget retained the vertical tax devaluation share for states from the central visible pool for the period of 2026 to 31? 16వ ఆర్థిక సంఘం సిఫార్సు ప్రకారం 2026 టు 31 కేంద్ర కాలానికి కేంద్ర పన్నుల పూల్ నుంచి రాష్ట్రాలకు అందించేటటువంటి నిలువు పన్నుల పంపిణీ వాటాను కేంద్ర బడ్జెట్ ఎంత శాతంగా కొనసాగించింది అని అడిగారు. దీనికి కరెక్ట్ ఆప్షన్ 41%. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ February 2026 the Supreme Court directed the central government to constitute a special tribunal to resolve the water sharing dispute of the which river? ఏ నది జలాల పంపిణీ వివాదాన్ని పరిష్కరించడానికి ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు ఫిబ్రవరి 2026లో కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరెక్ట్ ఆప్షన్ పెన్నియార్ నది, పెన్నియార్ రివర్. The Supreme Court ordered the central government in February 2026 to set up an interstate water dispute tribunal within a month to resolve the Peniyar River water dispute between the Tamil Nadu and Karnataka. తమిళనాడు మరియు కర్ణాటక మధ్య ఉన్నటువంటి పెన్నియార్ నది జలాల వివాదాన్ని పరిష్కరించేందుకు నెల రోజుల్లోగా అంతర్రాష్ట్ర జల వివాద ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని ఎస్సీ ఫిబ్రవరి 2026లో కేంద్ర ప్రభుత్వాన్ని అయితే ఆదేశించింది. నెక్స్ట్ క్వశ్చన్, అండర్ విచ్ ట్రేడ్ అగ్రిమెంట్ దట్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఇన్ October 2025 ఏ టార్గెట్ ఆఫ్ క్రియేటింగ్ మోర్ దెన్ 1 million ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ ఇండియా హ్యాస్ బీన్ సెట్? అక్టోబర్ 2025లో అమల్లోకి వచ్చినటువంటి ఏ వాణిజ్య ఒప్పందం క్రింద భారతదేశంలో 10 లక్షలకు పైగా ఉపాధి అవకాశాలను సృష్టించాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకుంది అని అడిగారు. కరెక్ట్ ఆప్షన్ టెపా. ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ మధ్య ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ టెపా 1 October 2025 నుంచి అయితే అమల్లోకి వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ వాజ్ ద 43rd సెషన్ ఆఫ్ ద యునెస్కో జనరల్ కాన్ఫరెన్స్ హెల్డ్? యునెస్కో జనరల్ కాన్ఫరెన్స్ యొక్క 43వ సెషన్ ఎక్కడ జరిగింది అని చెప్పి అడిగారు. దీనికి కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి ఇక్కడ సమర్కండ్, ఉజ్బెకిస్తాన్. ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కాన్స్టిట్యూషన్ రిలీజెస్ ద ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ విచ్ ఎవాల్యుయేట్స్ ద బడ్జెటరీ పర్ఫార్మెన్స్ అండ్ ఫినాన్షియల్ స్టెబిలిటీ వేరియస్ స్టేట్స్ ఇన్ ఇండియా?
భారతదేశంలోని వివిధ రాష్ట్రాల బడ్జెట్ పనితీరును మరియు ఆర్థిక స్థిరత్వాన్ని అంచనా వేసేటటువంటి ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ రాజకోశ ఆరోగ్య సూచికను ఏ సంస్థ విడుదల చేస్తుంది అని చెప్పి అడిగారు. దీనికి కరెక్ట్ ఆప్షన్ నీతి ఆయోగ్. ద ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ ఈజ్ రిలీజ్డ్ బై ద నీతి ఆయోగ్ ఇన్ ద సెకండ్ యాన్యువల్ ఎడిషన్ ఆఫ్ రిలీజ్డ్ ఇన్ ద మార్చ్ 2026. ఈ ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ ను నీతి ఆయోగ్ అనేది విడుదల చేస్తుంది. ఈ మార్చ్ 2026లో విడుదలైనటువంటి 2వ వార్షిక ఎడిషన్ లో పెద్ద రాష్ట్రాలలో ఒడిశా మొదటి స్థానంలో నిలవగా పంజాబ్ అట్టడుగు స్థానంలో నిలిచింది. వాట్ ఈస్ ద ఇండియాస్ ర్యాంక్ ఇన్ ద గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2025? గ్లోబల్ పీస్ ఇండెక్స్ విశ్వశాంతి సూచి 2025లో భారతదేశం యొక్క ర్యాంకు ఎంత అని చెప్పి అడిగారు. దీనికి కరెక్ట్ ఆప్షన్ 115th. గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2025లో మొత్తం 163 దేశాలకు గాను మన ఇండియాకి 115వ స్థానం అనేది వచ్చిందండి. దీని మొత్తం జీపీఐ స్కోర్ వచ్చేసి 2.229. 2024లో వచ్చేసి మనకి 116th ర్యాంక్ అయితే ఉంది. ఇప్పుడు కొంచెం స్వల్ప పెరుగుదల అనేది వచ్చి 115th ర్యాంక్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ వాజ్ ద ఫీఫా వరల్డ్ కప్ 2026 హెల్డ్? ఈ ఫీఫా ప్రపంచ కప్ 2026 ఎక్కడ నిర్వహించబడింది అని చెప్పి అడిగారు. దీనికి కరెక్ట్ ఆప్షన్ అమెరికా, కెనడా మరియు మెక్సికో. ద ఫీఫా వరల్డ్ కప్ 2026 was jointly hosted by the 3 North American countries, the USA, Canada and Mexico. ఫీఫా ప్రపంచ కప్ 2026 ఉత్తర అమెరికాలోని 3 దేశాలైనటువంటి అమెరికా, కెనడా మరియు మెక్సికోలలో సంయుక్తంగా నిర్వహించబడింది. ఈ టోర్నమెంట్ లో స్పెయిన్ అనేది విజేతగా నిలిచిందండి. సో స్పెయిన్ ఈస్ ద విన్నర్. నెక్స్ట్ అర్జెంటీనా ఈస్ ద రన్నర్. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ వాజ్ ద మిత్రా మిషన్ కండక్టెడ్ బై ద ఇస్రో? ఇస్రో ద్వారా మిత్రా మిషన్ ఎక్కడ నిర్వహించబడింది అని చెప్పి అడిగారు. దీనికి కరెక్ట్ ఆప్షన్ లేహ్, లడాక్. ఇస్రో ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 9 వరకు ఈ 2026వ సంవత్సరంలో లడక్ లోని లేహ్లో మిత్ర మిషన్ అనేది నిర్వహించింది. ఈ గగన్యాన్ వ్యోమగాముల ప్రవర్తన, శారీరక ఓర్పు మరియు మానసిక ఒత్తిడిని అధ్యయనం చేసినందుకు ఉద్దేశించినటువంటి భారతదేశపు మొట్టమొదటి అంతరిక్ష అనలాగ్ మిషన్ ఇది. మిత్ర అంటే మీనింగ్ ఏంటంటే మ్యాపింగ్ ఆఫ్ ఇంటర్ఫియరబుల్ ట్రైట్స్ అండ్ రెస్పాన్స్ అసెస్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్పోర్ట్ ఈజ్ విజయ్ అమృతరాజ్ who was awarded the Padma Bhushan in 2026 is associated with? 2026లో పద్మభూషణ్ తో సత్కరించబడినటువంటి విజయ్ అమృతరాజ్ ఏ క్రీడకు సంబంధించిన వారు అని చెప్పి అడిగారు. దీనికి కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి ఇక్కడ టెన్నిస్. ఈ 2026లో పద్మభూషణ్ అందుకున్నటువంటి విజయ్ అమృతరాజ్ టెన్నిస్ క్రీడకైతే సంబంధించిన వారు. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ మహాత్మా ఏ గ్రాండ్ కమ్యూనికేటర్? మహాత్మా ఏ గ్రేట్ కమ్యూనికేటర్ పుస్తక రచయిత ఎవరు అని చెప్పి అడిగారు. దీనికి కరెక్ట్ ఆప్షన్ బి అండి, ధీరజ్ కాకడియా. మహాత్మా ఏ గ్రేట్ కమ్యూనికేటర్ పుస్తకాన్ని ఆల్ ఇండియా రేడియో అదనపు డైరెక్టర్ జనరల్ అయినటువంటి ఈ డాక్టర్ ధీరజ్ కాకాడియా గారైతే రచించారు. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ బికెమ్ ద యంగెస్ట్ మేల్ ప్లేయర్ టు కంప్లీట్ ఏ కెరీర్ గ్రాండ్ స్లామ్ బై విన్నింగ్ ద ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 మెన్స్ సింగిల్స్ టైటిల్? ఆస్ట్రేలియా ఓపెన్ 2026 పురుషుల సింగిల్స్ టైటిల్ ను గెలుచుకోవడం ద్వారా కెరీర్ గ్రాండ్ స్లామ్ పూర్తి చేసినటువంటి చరిత్రలో అతి పిన్న వయస్కుడైనటువంటి పురుష క్రీడాకారుడు ఎవరు అని చెప్పి అడిగారు. దీనికి కరెక్ట్ ఆప్షన్ కార్లోస్ ఆల్కరాజ్. దీనికి కరెక్ట్ ఆప్షన్ కార్లోస్ ఆల్కరాజ్. సెర్బియా దేశానికి చెందినటువంటి నొవాక్ జాకోవిచ్ ను ఓడించి ఈ స్పెయిన్ దేశానికి చెందినటువంటి కార్లోస్ ఆల్కరాజ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 పురుషుల సింగిల్స్ టైటిల్ ను గెలుచుకోవడం జరిగింది. ఈ విజయంతో కెరీర్ గ్రాండ్ స్లామ్ ను పూర్తి చేసినటువంటి అతి పిన్న వయస్కుడైన పురుష ఆటగాడిగా ఆల్కరాజ్ చరిత్ర అయితే సృష్టించారు. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ వాజ్ ద ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 హెల్డ్ ఇన్ ఢిల్లీ? ఢిల్లీలో జరిగినటువంటి ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ఎక్కడ నిర్వహించబడింది అని చెప్పి అడిగారండి. దీనికి కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి ఆప్షన్ బి, భారత మండపం. 5 రోజుల గ్లోబల్ ఈవెంట్ లో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ఈ న్యూఢిల్లీలోని ప్రగత్ మైదాన్ లో ఉన్నటువంటి భారత మండపంలో 16 నుంచి 20 ఫిబ్రవరి 2026 వరకు అయితే నిర్వహించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, షీ బాక్స్ ఈజ్ రిలేటెడ్ టు ద విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? ఈ షీ బాక్స్ కింది వాటిలో దేనికి సంబంధించింది అని చెప్పి అడిగారండి. దీనికి కరెక్ట్ ఆప్షన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్ కంప్లైంట్స్ అట్ వర్క్ ప్లేస్. పని ప్రదేశాలలో లైంగిక వేధింపుల ఆన్లైన్ ఫిర్యాదు కోసం అయితే దీన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద రీసెంట్ బుక్ ఆన్ ద లైఫ్ ఆఫ్
అస్సాం ఫేమస్ ఐకాన్ జుబీన్ గార్గ్ టైటిల్ ద వాయిస్ దట్ బ్రిడ్జ్డ్ వరల్డ్స్. అస్సాం ప్రసిద్ధ రాక్ స్టార్ మరియు గాయకుడు అయినటువంటి జాబిన్ గార్గ్ జీవితంపై ఆధారపడిన ఇటీవల పుస్తకం ది వాయిస్ ద బ్రిడ్జ్ వరల్డ్స్ రచయిత ఎవరు అని చెప్పి అడిగారు. దీనికి కరెక్ట్ ఆప్షన్ ప్రోసెంజిత్ నాథ్. Next question. On the occasion of Republic Day 2026, the President Medal of Distinguished Service was awarded by the President to how many total personnel? గణతంత్ర దినోత్సవం 2026 సందర్భంగా రాష్ట్రపతి ద్వారా విశేష సేవకు గాను రాష్ట్రపతి పథకం మొత్తం ఎంతమంది సిబ్బందికి అందించబడింది అని అడిగారు. దీనికి కరెక్ట్ ఆప్షన్ 101 మందికి అండి, 101 మెంబర్స్ కి. గణతంత్ర దినోత్సవం 2026 సందర్భంగా హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని మొత్తం 101 మంది సిబ్బందికి విశిష్ట సేవ కోసం రాష్ట్రపతి పథకం ప్రదానమైతే చేయడం జరిగింది. దీనిలో పోలీస్ సేవకు 89, నెక్స్ట్ అగ్నిమాపక సేవకు 5, సివిల్ డిఫెన్స్ మరియు హోంగార్డ్ సేవకు 3, సుధారాత్మకత సేవకు 4 పథకాలు అనేవి దక్కడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఇంపార్టెంట్ శాటిలైట్ మిషన్ వాజ్ లాంచ్డ్ బై ఇస్రో త్రూ ఇట్స్ హెవీ ఫిట్ రాకెట్ LVM-3 M5? ఇస్రో తన భారీ లిఫ్ట్ రాకెట్ LVM-3 M5 ద్వారా ఏ ముఖ్యమైనటువంటి ఉపగ్రహ మిషన్ కు ప్రయోగించింది అని చెప్పి అడిగారు. దీనికి కరెక్ట్ ఆప్షన్ CMS-03 GSAT-7R మిషన్. నవంబర్ 2, 2025 శ్రీహరికోట నుంచి ఇస్రో తన అత్యంత శక్తివంతమైనటువంటి రాకెట్ LVM-3 M5 ద్వారా CMS-03 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని విజయవంతంగా అయితే ప్రయోగించింది. నెక్స్ట్ క్వశ్చన్. హూ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ హ్యాస్ బీన్ అవార్డెడ్ ద 2026 పద్మశ్రీ ఫర్ అవుట్ స్టాండింగ్ వర్క్ ఇన్ ఎన్విరాన్మెంటల్ అండ్ హిమాలయన్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ ఫర్ ఓవర్ 6 decades? 6 దశాబ్దాలకు పైగా పర్యావరణం మరియు హిమాలయ జీవ వైవిధ్య సంరక్షణలో అద్భుతమైన కృషి చేసినందుకు గాను పశ్చిమ బెంగాల్కి చెందినటువంటి ఏ వ్యక్తికి 2026 పద్మశ్రీ అవార్డు లభించింది అని చెప్పి అడిగారు. దీనికి కరెక్ట్ ఆప్షన్ గంభీర్ సింగ్ ఎంజోన్. In 2026, who took oath as the new chief minister of Tamil Nadu and which political party do they belong to? 2026 తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు మరియు వారు ఏ రాజకీయ పార్టీకి చెందినవారు అని చెప్పి అడిగారండి. దీనికి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి తమిళ వెట్రి కజకం పార్టీ అండి. కొత్త ముఖ్యమంత్రి వచ్చేసి జోసఫ్ విజయ్. ఈ 10 మే 2026న సి జోసఫ్ విజయ్ గారు తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అయితే చేశారు. ఆయన రాజకీయ పార్టీ పేరు వచ్చేసి తమిళగా వెట్రి కళగం TVK. సో ఈ క్వశ్చన్ అనేది కంటిన్యూస్ గా ఇప్పటికి 3 to 4 షిఫ్ట్స్ లో అనేది ఇవ్వడం జరిగిందండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మాత్రం ఈ రాజకీయ పార్టీలు రిలేటెడ్ గా కొత్తగా ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రులు వారి యొక్క పార్టీ నేమ్స్ ఇవి మాత్రం చూసుకోండి. సెకండ్ క్వశ్చన్. హూ వాజ్ అవార్డెడ్ యాజ్ ద స్పోర్ట్స్మెన్ ఆఫ్ ద ఇయర్ అట్ ద లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2026? లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2026 లో స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ పురస్కారం ఎవరికి లభించింది అని చెప్పి అడిగారు. దీనికి కరెక్ట్ ఆప్షన్ కార్లోస్ ఆల్కరాజ్. ద స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ అట్ ద లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2026 వాస్ గివెన్ టు ద యంగ్ స్పానిష్ టెన్నిస్ ప్లేయర్ కార్లోస్ ఆల్కరాజ్. లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2026లో స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని స్పెయిన్ దేశానికి చెందినటువంటి యువ టెన్నిస్ క్రీడాకారుడు కార్లోస్ ఆల్కరాజ్ అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ టీమ్ హ్యాస్ అవార్డెడ్ ద టీమ్ ఆఫ్ ద ఇయర్ ఎట్ ద లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2026? లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2026 లో టీమ్ ఆఫ్ ద ఇయర్ పురస్కారం ఏ జట్టుకు లభించింది అని చెప్పి అడిగారండి. దీనికి కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి ప్యారిస్ సెయింట్ జర్మెయిన్ PSG. ఇది టీమ్ ఆఫ్ ద ఇయర్ పురస్కారానికి అయితే 2026 రిలేటెడ్ గా ఎంపిక అయింది. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ జూలై 2026 during the 16th annual summit between India and which country where historic agreements signed related to the artificial intelligence, defense, co-development and heavy economic investment? జూలై 2026లో జరిగినటువంటి 16వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో భారత్ మరియు ఏ దేశం మధ్య ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రక్షణ సహాభివృద్ధి మరియు భారీ ఆర్థిక పెట్టుబడులకు సంబంధించిన చరిత్రక ఒప్పందాలు కుదిరాయి అని చెప్పి అడిగారండి. దీనికి కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి ఇక్కడ జపాన్. భారత్ మరియు జపాన్ శిఖరాగ్ర సమావేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రక్షణ సహాభివృద్ధి మరియు ఆర్థిక పెట్టుబడులపై భారత్ మరియు జపాన్ మధ్య ఒప్పందాలు అనేవి కుదిరాయి. నెక్స్ట్ క్వశ్చన్. హూ వాజ్ అవార్డెడ్ ద పద్మశ్రీ ఇన్ 2026 ఫర్ రిమార్కబుల్ కాంట్రిబ్యూషన్స్ ఇన్ సోషల్ వర్క్ అండ్ ఉమెన్స్ అప్లిఫ్ట్మెంట్ ఫ్రమ్ ద బస్తర్ డివిజన్ ఆఫ్ ఛత్తీస్గఢ్?
ఛత్తీస్గఢ్లోని బస్తర్ విభాగం నుంచి సమాజ సేవ మరియు మహిళా సాధికారత రంగంలో విశేష కృషి చేసినందుకు 2026లో పద్మశ్రీ అవార్డు అనేది ఎవరికి లభించింది అని చెప్పి అడిగారు. దీనికి కరెక్ట్ ఆప్షన్ బుదరి తాతి. ఛత్తీస్గఢ్ కు చెందినటువంటి ఈ బుదరి తాతికి సమాజ సేవ మరియు మహిళా సాధికారత రంగంలో చేసినటువంటి కృషికి గాను ఈ 2026లో పద్మశ్రీ పురస్కారం అనేది లభించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆన్ విచ్ డేట్ ఇట్ ద ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ రూల్స్ 2026 noticed by the government of India effectively came into the force across the country. భారత ప్రభుత్వం నోటిఫై చేసినటువంటి ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ రూల్స్ 2026 దేశవ్యాప్తంగా ఏ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి అని చెప్పి అడిగారు. దీనికి కరెక్ట్ ఆప్షన్ 1 May 2026. హూ వాజ్ అవార్డెడ్ ద పద్మభూషణ్ ఇన్ 2026 ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆర్ట్? ఈ కళారంగంలో 2026లో పద్మభూషణ్ అవార్డుతో ఎవరు సత్కరించబడ్డారు అని చెప్పి అడిగారండి. దీనికి కరెక్ట్ ఆప్షన్ మమ్ముటి. ఇన్ 2026 ద పద్మభూషణ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆర్ట్ వాస్ అవార్డెడ్ టు ద వెటరన్ మలయాళం యాక్టర్ మమ్ముటి. 2026లో కళారంగంలో పద్మభూషణ్ అవార్డును మలయాళ సీనియర్ నటుడు మమ్ముటి, గాయని అల్కా యాగ్నిక్, పీయూష్ పాండే మరియు శతావధాని ఆర్ గణేష్లకు అయితే అందించారు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద టోటల్ బడ్జెట్ అలోకేటెడ్ ఫర్ ద ఇండియన్స్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఇన్ ద యూనియన్ బడ్జెట్ 2026-27? ఈ 2026-27 కేంద్ర బడ్జెట్ లో భారతదేశ రక్షణ మంత్రిత్వ శాఖ మొత్తం ఎంత బడ్జెట్ కేటాయించింది అని చెప్పి అడిగారండి. దీనికి కరెక్ట్ ఆప్షన్ సి 7.85 lakh crores, 7.85 లక్షల కోట్లు. ఈ 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను రక్షణ మంత్రిత్వ శాఖకు 7.85 lakh crores అయితే కేటాయించారు. ఇది భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద రక్షణ కేటాయింపుగా అయితే మనం గుర్తించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ హానర్డ్ విత్ ద పద్మశ్రీ అవార్డ్ ఇన్ 2026 ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ స్పోర్ట్స్? ఈ 2026లో క్రీడా రంగంలో పద్మశ్రీ అవార్డుతో ఎవరు సత్కరింపబడ్డారు అని చెప్పి అడిగారు. దీనికి కరెక్ట్ ఆప్షన్ బల్దేవ్ సింగ్. ఇన్ 2026 9 individuals from the sports field were given Padma awards. Hockey coach Baldev Singh along with the cricketers Rohit Sharma and Harmanpreet Kaur received the Padma Shri. ఈ 2026లో క్రీడా రంగం నుంచి 9 మందికి అయితే పద్మ అవార్డులు అనేవి ఇచ్చారు. హాకీ కోచ్ ఈ బల్దేవ్ సింగ్ తో పాటుగా క్రికెటర్లు రోహిత్ శర్మ, అదే విధంగా లేడీ క్రికెటర్ అయినటువంటి హర్మన్ప్రీత్ కౌర్ కి అయితే ఈ పద్మశ్రీ అవార్డు లభించింది. స్టడీ విత్ సతీష్ యాప్ లో ఈ షిఫ్ట్ వైజ్ పీడిఎఫ్ కోర్స్ అనేది, అదే విధంగా కరెంట్ అఫైర్స్ ఏవైతే అడుగుతున్నాడో మనల్ని రీసెంట్ గా 5 to 6 టాపిక్స్ నుంచి టోటల్ గా 10 టాపిక్స్ అయితే పెట్టడం జరిగిందండి ఈ కరెంట్ అఫైర్స్ కోర్స్ లో. అదే విధంగా ఈ షిఫ్ట్ వైజ్ పీడిఎఫ్స్ వచ్చేసి టోటల్ గా ఇప్పటి వరకు జరిగినటువంటి ఆగస్ట్ 3 నుంచి ఆగస్ట్ 9 వరకు జరిగినటువంటి ప్రతి షిఫ్ట్ యొక్క పీడిఎఫ్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. వీటితో పాటుగా మ్యాథ్స్ అనాలిసిస్, మ్యాథ్స్ లో ఏ మోడల్స్ అడుగుతున్నాడో అవి కూడా పీడిఎఫ్ చేసి మన స్టడీ విత్ సతీష్ యాప్ లో అవైలబుల్ గా ఉంచాను. వెంటనే ఆ కోర్స్ అనేది తీసుకుని మీ ప్రిపరేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ హిస్టారిక్ అగ్రిమెంట్ హ్యాస్ బీన్ అఫీషియల్లీ ఆపరేషనలైజ్డ్ ఫ్రమ్ January 2026 టు స్ట్రీమ్ లైన్ మిలిటరీ లాజిస్టిక్స్ కోఆపరేషన్ బిట్వీన్ ఇండియా అండ్ రష్యా? భారతదేశం మరియు రష్యా మధ్య జరిగినటువంటి సైనిక లాజిస్టిక్ సహకారాన్ని క్రమబద్ధీకరించడానికి జనవరి 2026 నుంచి ఏ చరిత్రాత్మక ఒప్పందం అధికారికంగా అమలు చేయబడింది అని అడిగారు. దీనికి కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి రీలోస్. రీలోస్ అంటే రెసిప్రోకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్స్ సపోర్ట్. ఈ ఒప్పందం జనవరి 2026లో అధికారికంగా అమల్లోకి అయితే వచ్చింది. ఫిబ్రవరి 2025లో మాస్కోలో అయితే దీనికోసం సైన్ అనేది చేయడం జరిగిందండి. ద హిస్టారిక్ రీలోస్ రెసిప్రోకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్స్ సపోర్ట్ agreement between India and Russia was officially operationalized in January 2026. Next question, what is the correct full form of Bipharma Shakti scheme announced in the Union Budget 2026-27? కేంద్ర బడ్జెట్ 2026-27లో ప్రకటించినటువంటి ఈ బయోఫార్మా శక్తి పథకంలో శక్తి యొక్క సరైన పూర్తి రూపం ఏమిటి అని అడిగారు. దీనికి కరెక్ట్ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అండి. స్ట్రాటజీ ఫర్ హెల్త్ కేర్ అడ్వాన్స్మెంట్ త్రూ నాలెడ్జ్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ రేస్ ఈవెంట్ డిడ్ ఎమీ మ్యారీ జోన్ బ్రేక్ ద 50 seconds బ్యారియర్ ఎట్ ద టోక్యో గోల్డెన్ గ్రాండ్ ప్రిక్స్? ఈ టోక్యో గోల్డెన్ గ్రాండ్ ప్రిక్స్ లో ఎమీ మేరీ జాన్ ఏ పరుగు పందెంలో 50 సెకండ్ల పరిమితిని బద్దలు కొట్టింది అని అడిగారు. దీనికి కరెక్ట్ ఆప్షన్ 400 meters, May 17.
2026లో జరిగినటువంటి ఈ టోక్యోలో జరిగినటువంటి గోల్డెన్ గ్రాండ్ ప్రిక్స్ లో 23 ఏళ్ల బ్రిటన్ అథ్లెట్ ఎమీ మెరీ జాన్ మహిళల 400 మీటర్ల రేసును కేవలం 49.85 సెకండ్లలో పూర్తి చేసి 50 సెకండ్ల పరిమితిని బద్దలు కొట్టి స్వర్ణ పతాకాన్ని అయితే సాధించింది. నెక్స్ట్ క్వశ్చన్, ద 131st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ 2026 విచ్ ఫెయిల్ టు పాస్ ఇన్ ద లోక్సభ ఈస్ ప్రైమరీలీ రిలేటెడ్ టు. లోక్సభలో ఆమోదం పొందడంలో విఫలమైనటువంటి 131 రాజ్యాంగ సవరణ బిల్లు 2026 ముఖ్యంగా దేనికి సంబంధించింది అని అడిగారు. దీనికి కరెక్ట్ ఆప్షన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ లోక్సభ సీట్స్, డిలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్ అండ్ ఉమెన్స్ రిజర్వేషన్. ఈ లోక్సభ సీట్ల యొక్క పెంపు, నియోజకవర్గాల డిలిమిటేషన్ మరియు మహిళా రిజర్వేషన్. నెక్స్ట్ క్వశ్చన్, రీసెంట్లీ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అలౌడ్ ప్యాసివ్ యుతనేషియా ఫర్ హరీష్ రాణా అండర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇటీవల భారత సుప్రీంకోర్టు హరీష్ రాణాకు ఏ రాజ్యాంగ అధికరణ కింద నిష్క్రియ కారుణ్య మరణానికి అనుమతి అనేది ఇచ్చింది అని అడిగారు. కరెక్ట్ ఆన్సర్ ఆర్టికల్ నెంబర్ 21. ఇదే ఆర్టికల్ నెంబర్ 21 ని వేరే విధంగా కూడా ఇంతకు ముందే క్వశ్చన్ ఫ్రేమ్ చేశారండి. సేమ్ ఆర్టికల్ 21 రిలేటెడ్ గానే మళ్ళీ క్వశ్చన్ అనేది ఇచ్చారు. గౌరవప్రదంగా జీవించే హక్కులో గౌరవప్రదమైన మరణం పొందే హక్కు కూడా ఉందని పేర్కొంటూ ఆర్టికల్ నెంబర్ 21 కింద హరీష్ రాణాకు నిష్క్రియ కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు అనేది అనుమతి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టూ ఇండియన్ జర్నలిస్ట్ హ్యావ్ బీన్ హానర్డ్ విత్ ద పులిట్జర్ ప్రైజ్ 2026. పులిట్జర్ బహుమతి 2026తో భారతదేశానికి చెందినటువంటి ఏ ఇద్దరు జర్నలిస్టులు సత్కరించబడ్డారు అని అడిగారు. దీనికి కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి ఆనంద్ ఆర్కే మరియు సుపర్ణ శర్మ. డిజిటల్ అరెస్ట్ మరియు సైబర్ మోసాలపై బ్లూంబర్గ్ న్యూస్ కోసం రూపొందించినటువంటి ర్యాపిడ్ అనే ప్రాజెక్ట్ గాను ఆనంద్ ఆర్కే మరియు సుపర్ణ శర్మ అనే భారతీయ జర్నలిస్టులు 2026లో పులిట్జర్ బహుమతిని అయితే గెలుచుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇండియన్ షూటర్ వాన్ ద గోల్డ్ మెడల్ విత్ ఏ వరల్డ్ రికార్డ్ ఇన్ ద ఉమెన్స్ 25 మీటర్ పిస్టోల్ ఈవెంట్ అట్ ద ISSF రైఫిల్ వరల్డ్ కప్ 2026 హెల్డ్ ఇన్ మునిచ్ లో జరిగినటువంటి ISSF రైఫిల్ వరల్డ్ కప్ 2026 లో మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్ లో ప్రపంచ రికార్డుతో స్వర్ణ పథకం సాధించినటువంటి భారతీయ షూటర్ ఎవరు అని అడిగారు. ఏషా సింగ్. ఇప్పటికీ 3 టైమ్స్ అనేది క్వశ్చన్ రిపీట్ అయిందండి. చాలా క్వశ్చన్స్ ఈ జనరల్ సైన్స్ నుంచి కరెంట్ అఫైర్స్ నుంచి రిపీటెడ్ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఎవరు కూడా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసిన తర్వాత స్కిప్ అనేది చేయొద్దండి. 1 మార్క్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. మ్యూనిచ్ లో జరిగిన ISSF వరల్డ్ కప్ 2026 మహిళల 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ ఈవెంట్ లో ఫైనల్లో 43 హిట్స్ అనేవి సాధించి ఏషా సింగ్ గారు అయితే స్వర్ణ పతాకం గెలుచుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఫార్మర్ ఇండియన్ కెప్టెన్ అండ్ ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ వాస్ ఆనర్డ్ విత్ ద ప్రెస్టీజియస్ మేజర్ ధ్యాన్ చంద్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అట్ ద హాకీ ఇండియా యాన్యువల్ అవార్డ్స్. హాకీ ఇండియా వార్షిక అవార్డుల కార్యక్రమంలో ప్రతిష్టాత్మక మేజర్ ధ్యాన్ చంద్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో ఏ మాజీ భారత కెప్టెన్ మరియు ఒలింపిక్ స్వర్ణ పతాక విజేతను సత్కరించారు అని అడిగారు. కరెక్ట్ ఆప్షన్ జఫర్ ఇక్బాల్. విచ్ కంట్రీస్ co-hosted the ICC Men's T20 World Cup 2026. ICC పురుషుల T20 ప్రపంచ కప్ 2026కి సహా ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశాలు ఏమిటి అని అడిగారు. దీనికి కరెక్ట్ ఆప్షన్ వచ్చి ఇండియా అండ్ శ్రీలంక. భారతదేశం మరియు శ్రీలంక. ICC పురుషుల T20 ప్రపంచ కప్ 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చ్ 8 వరకు అయితే జరిగిందండి. భారతదేశం మరియు శ్రీలంక సంయుక్తంగా అయితే నిర్వహించాయి. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ ను 96 పరుగుల తేడాతో భారత్ ఓడించి 3వ టైటిల్ అయితే గెలుచుకుంది. ఇది వచ్చేసి మనకి 10th ఎడిషన్. సెకండ్ క్వశ్చన్, విచ్ ప్లేయర్ వాజ్ అవార్డెడ్ ద మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఇన్ IPL 2026. IPL 2026లో ఏ క్రీడాకారుడికి MVP మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు లభించింది అని అడిగారు. కరెక్ట్ ఆప్షన్ వైభవ్ సూర్యవంశీ. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఇస్ ద కరెంట్ నేషనల్ ప్రెసిడెంట్ ఆఫ్ ద కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. ప్రస్తుతం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ జాతీయ అధ్యక్షుడు ఎవరు అని చెప్పి అడిగారు. కరెక్ట్ ఆప్షన్ ఆర్ ముకుందన్. ఆర్ ముకుందన్ గారు మే 2026లో రాజీవ్ వేమాని స్థానంలో ఈ 2026-2027 కాలానికి CII జాతీయ అధ్యక్షుడిగా అయితే బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం టాటా కెమికల్స్ లిమిటెడ్ కు MD మరియు CEO గా కూడా ఉండడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ వర్ ద 6th ఏషియన్ బీచ్ గేమ్స్ ఆర్గనైజ్డ్. 6వ ఆసియా బీచ్ క్రీడలు ఎక్కడ నిర్వహించబడ్డాయి అని చెప్పి అడిగారు. కరెక్ట్ ఆప్షన్ సన్యా, చైనా. ఇదే బిట్టు ఇప్పటికి 4 టైమ్స్ అయితే రిపీట్ అయిందండి. చాలా క్వశ్చన్స్ అనేవి రిపీటెడ్ గా అడుగుతున్నాడు. ద 6th ఏషియన్ బీచ్ గేమ్స్ వర్ ఆర్గనైజ్డ్ ఇన్ సాన్యా, చైనా ఫ్రమ్ April 22 to 30 in 2026. ద అఫీషియల్ మస్కట్ వాస్ ద
ఈట్స్ డీర్ అండ్ ద థీమ్ వాస్ సి యా ఇన్ సన్యా. ఈ 6వ ఆసియా బీచ్ గేమ్స్ ఏప్రిల్ 22 నుంచి ఏప్రిల్ 30 వరకు చైనాలోని సాన్యాలో అయితే నిర్వహించారండి. దీని అధికారిక మస్కట్ వచ్చి ఎల్స్ జింకా మరియు దీని థీమ్ వచ్చేసి సియా ఇన్ సాన్యా. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మచ్ టోటల్ బడ్జెట్ వాజ్ అలోకేటెడ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ఉమెన్స్ అండ్ గర్ల్స్ అండర్ ద జెండర్ బడ్జెట్ స్టేట్మెంట్ ఇన్ ద యూనియన్ బడ్జెట్ 2026? కేంద్ర బడ్జెట్ 2026లో జెండర్ బడ్జెట్ స్టేట్మెంట్ కింద మహిళలు మరియు బాలికల సంక్షేమం కోసం మొత్తం ఎంత బడ్జెట్ అనేది కేటాయించబడింది అని అడిగారు. దీనికి కరెక్ట్ ఆప్షన్ సి అండి, 5.01 lakh crores. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ డిడ్ సైక్లోన్ మోంతా ఆరిజినేట్స్ ఇన్ 2025 అండ్ విచ్ ఇండియన్ స్టేట్ డిడ్ ఇట్ ప్రైమరీలీ అఫెక్ట్? 2025లో వచ్చినటువంటి ముంతా తుఫాన్ ఎక్కడ ఉద్భవించింది మరియు ఇది ప్రధానంగా ఏ భారతీయ రాష్ట్రాన్ని ప్రభావితం చేసింది అని అడిగారు. కరెక్ట్ ఆప్షన్ బే ఆఫ్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్. బంగాళాఖాతంలోని ఈ బంగాళాఖాతం ఆంధ్రప్రదేశ్. 2025 అక్టోబర్ చివరి వారంలో బంగాళాఖాతంలో తీవ్రమైనటువంటి ఈ ముంతా తుఫాన్ అనేది ఏర్పడి తూర్పు తీర రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ లో తీరం అనేది దాటింది. దీనికి థాయిలాండ్ దేశం పేరు పెట్టిందండి. థాయ్ భాషలో దీని అర్థం అందమైనటువంటి పువ్వు. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రమ్ విచ్ స్టేట్ వాజ్ ద ఇండియన్ నేవీస్ ఫస్ట్ నెక్స్ట్ జనరేషన్ ఆఫ్షోర్ పెట్రోల్ వెజల్ యాడ్ 10,280 లాంచ్డ్? భారత నావికా దళం యొక్క మొదటి నెక్స్ట్ జనరేషన్ ఆఫ్షోర్ పెట్రోల్ వెజల్ యాడ్ 10,280 ఏ రాష్ట్రం నుంచి ప్రారంభించబడింది అని అడిగారు. కరెక్ట్ ఆప్షన్ గోవా. ఈ నౌకను గోవాలో ఉన్నటువంటి గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ లో అయితే ప్రారంభించారు. దీని అధికారిక జలప్రవేశం అనేది March 31, 2026 లో అయితే జరిగింది. The vessel was launched at Goa Shipyard Limited located in the Goa. Its official launch took place on the March 31, 2026. Next question, in which state did the Bharatiya Janata Party form the government by registering a historic win for the first time in the 2026 assembly elections? 2026 అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తొలిసారిగా చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసి ఏ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని అడిగారు. కరెక్ట్ ఆప్షన్ పశ్చిమ బెంగాల్. ఇది ఆల్రెడీ వచ్చిందండి. ఈ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు అని చెప్పి అడగడం అయితే జరిగింది. సో ఇప్పుడు మనల్ని రాష్ట్రం ఏంటి అని చెప్పి అడిగారు. మే 26 అసెంబ్లీ ఎన్నికలలో పశ్చిమ బెంగాల్లో బీజేపీ తొలిసారిగా చారిత్రాత్మక మెజారిటీని అయితే సాధించింది. 294 స్థానాలకు గాను 208 స్థానాలను ఓటు చేతితో అయితే గెలుచుకుంది. ఈ సువేందు అధికారి అనే ఆయన కొత్త ముఖ్యమంత్రిగా అయితే మనకి ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందండి బీజేపీ పార్టీ నుంచి. Next question, amidst the Indus Water Treaty dispute, India completely rejected the arbitration proposal and the decision which international organization or court? సింధు జలాల ఒప్పందం వివాదం మధ్య ఏ అంతర్జాతీయ సంస్థ లేదా న్యాయస్థానం యొక్క మధ్యవర్తిత్వ ప్రతిపాదన మరియు నిర్ణయాలను భారతదేశం పూర్తిగా తిరస్కరించింది అని చెప్పి అడిగారు. కరెక్ట్ ఆప్షన్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్, మధ్యవర్తిత్వ న్యాయస్థానం. Next question, who set a national new record in the men's 100 meters race with a time of 10.09 seconds, becoming the first Indian sprinter to break the 10.10 seconds barrier? పురుషుల 100 మీటర్ల పరుగు పందెంలో 10.09 సెకండ్ల సమయంలో కొత్త జాతీయ రికార్డును నెలకొల్పి అడ్డంకిని అధిగమించినటువంటి మొదటి భారతీయ స్ప్రింటర్ ఎవరు అని చెప్పి అడిగారండి. దీనికి కరెక్ట్ ఆప్షన్ మనకి గుర్విందర్ సింగ్. మే 2026లో ఈ రాంచీలోని బిర్లా ముండా అథ్లెటిక్స్ స్టేడియంలో జరిగినటువంటి 29వ నేషనల్ సీనియర్ ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో ఈ పంజాబ్ కు చెందినటువంటి స్టార్ స్ప్రింటర్ గుర్విందర్ సింగ్ ఈ చరిత్రాత్మక జాతీయ రికార్డు అనేది నెలకొల్పడం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్, renowned economist డాక్టర్ అశోక్ కుమార్ లాహిరి has been appointed as the new vice chairperson of which commission or institution? ప్రముఖ ఆర్థికవేత్త అయినటువంటి డాక్టర్ అశోక్ కుమార్ లాహిరి ఏ కమిషన్ లేదా ఏ సంస్థకు కొత్త వైస్ చైర్పర్సన్ గా నియమితులయ్యారు అని అడిగాడు. దీనికి కరెక్ట్ ఆప్షన్ నీతి ఆయోగ్. కేంద్ర ప్రభుత్వం డాక్టర్ అశోక్ కుమార్ లాహిరిని నీతి ఆయోగ్ కొత్త వైస్ చైర్పర్సన్ గా అయితే నియమించింది. ఇతను మే 8, 2026 అధికారికంగా బాధ్యతలు అయితే స్వీకరించారు. ఈయన సుమన్ కే బేరీ స్థానంలో అయితే వచ్చిన వ్యక్తి. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్ఘట్ ఏ మహనీయుని వర్ధంతి స్మారక చిహ్నంగా గుర్తించుకోవడానికి మరియు ఈ రోజును ఏ దినోత్సవంగా జరుపుకుంటారు అని చెప్పి అడిగారు. దీనికి కరెక్ట్ ఆప్షన్ వచ్చి మహాత్మా గాంధీ అమరవీరుల దినోత్సవం, మహాత్మా గాంధీ మ్యారిట్స్ డే. న్యూఢిల్లీలో యమునా నది వద్ద ఉన్నటువంటి రాజ్ఘాట్ మహాత్మా గాంధీ స్మారక చిహ్నం జనవరి 30, 1948 ఆయన హత్య చేయబడినటువంటి తర్వాత అక్కడే అంత్యక్రియలను నిర్వహించారండి. సో ఆ రోజున భారతదేశంలో అధికారికంగా అమరవీరుల దినోత్సవం షహీద్ దివాస్ గా అయితే జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ వాస్ ద వాయు శక్తి 2026 ఎక్సర్సైజ్ ఆర్గనైజ్డ్ బై ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టు డెమాన్స్ట్రేట్ ఇట్స్ కాంబాట్ అండ్ స్ట్రైక్ క్యాపబిలిటీస్? తన పోరాట మరియు దాడి సామర్థ్యాలను ప్రదర్శించడానికి భారతీయ వైమానిక దళం వాయు శక్తి 2026 విన్యాసాలను ఎక్కడ నిర్వహించింది అని అడిగారండి. దీనికి కరెక్ట్ ఆప్షన్ పోఖ్రాన్, రాజస్థాన్. ఈ రాజస్థాన్ లోని పోఖ్రాన్ లో ఫిబ్రవరి 27, 2026 ఈ జైసల్మేర్ సమీపంలో ఉన్నటువంటి పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ లో భారీ ఫైర్ పవర్ విన్యాసం వాయు శక్తి 2026 విజయవంతంగా జరిగింది. దీనిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా అయితే పాల్గొన్నారు. ద మెగా ఫైర్ పవర్ ఎక్సర్సైజ్ వాయు శక్తి 2026 was successfully held at the Pokhran Field Firing Range near Jaisalmer, Rajasthan on February 27, 2026. Next question, where was the 14th ministerial conference of the World Trade Organization held in the year 2026? World Trade Organization యొక్క 14వ మంత్రివర్గ సమావేశం 2026 సంవత్సరంలో ఎక్కడ జరిగింది అని అడిగారు. కరెక్ట్ ఆప్షన్ యావుండే, కెమెరూన్. ఈ 14వ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మంత్రివర్గ సమావేశం ఆఫ్రికా ఖండంలోని కెమెరూన్ లో యావుండేలో మార్చ్ 26 నుంచి మార్చ్ 30 వరకు 2026 లో అయితే జరిగింది. భారత ప్రతినిధి బృందానికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు నాయకత్వం వహించారు. ద 14th WTO మినిస్ట్రల్ కాన్ఫరెన్స్ వాస్ ఆర్గనైజ్డ్ ఇన్ యావుండే, కెమెరూన్ ఫ్రమ్ March 26 to March 30. Next question, where was the 4th edition of bilateral diving exercise INSLN DIVEX 2026 between India and Sri Lanka held from April 21, 2026? ఈ ఏప్రిల్ 21, 2026 నుంచి భారత్ మరియు శ్రీలంక మధ్య జరిగినటువంటి ద్వైపాక్షిక డైవింగ్ వ్యాయామం INSLN DIVEX 2026 4వ ఎడిషన్ ఏ ప్లేస్ లో జరిగింది అని అడిగారు. దీనికి కరెక్ట్ ఆప్షన్ కొలంబో. ఇది శ్రీలంక రాజధాని అయినటువంటి కొలంబోలో ఈ ఏప్రిల్ 21 to 28, 2026 లో అయితే జరిగింది. దీనిలో భారత నౌకాదళం యొక్క ప్రత్యేక డైవింగ్ మద్దతు మరియు జలాంతర్గామి రెస్క్యూ నౌక INS నిరీక్షక్ పాల్గొనడం అయితే జరిగింది.
Next question. According to the Reserve Bank of India, RBI Monetary Policy Report of February 2026, which stance did the committee decided to adopt or continue for future policy actions? ఈ RBI ఫిబ్రవరి 2026 ద్రవ్య విధాన నివేదిక ప్రకారం భవిష్యత్ విధాన చర్యల కోసం కమిటీ ఏ వైఖరిని అవలంబించాలని లేదా కొనసాగించాలని చెప్పి నిర్ణయించుకుంది అని అడిగారు. కరెక్ట్ ఆప్షన్ న్యూట్రల్ స్టాన్స్, తటస్థ వైఖరి. ఈ ఫిబ్రవరి 2026 సమీక్షా సమావేశంలో RBI ద్రవ్య విధాన కమిటీ విధానపరమైనటువంటి కదలికల కోసం ఈ న్యూట్రల్ స్టాన్స్ కొనసాగించాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకుంది. Next question. By what other name in Fleming's right hand rule known, which explains the working principle of electric generators or dynamos? ఎలక్ట్రిక్ జనరేటర్లు లేదా డైనమోల పనితీరుడు సూత్రాన్ని వివరించే ఫ్లెమింగ్స్ కుడి చేతి నియమాన్ని ఇతర ఏ పేరుతో పిలుస్తారని అడిగాడు. ఇంతకు ముందు షిఫ్ట్ లో ఈ ఫ్లెమింగ్స్ ఎడమ చేతి నియమం అడిగారు. నెక్స్ట్ మనల్ని కుడి చేతి నియమం కూడా అడుగుతారని చెప్పాను. ఇప్పుడు అదే క్వశ్చన్ అయితే అడగడం జరిగిందండి. కరెక్ట్ ఆప్షన్ డైనమో రూల్, క్రాస్ ప్రొడక్ట్ రూల్. డైనమో నియమం. ఫ్లెమింగ్ యొక్క కుడి చేతి నియమాన్ని ప్రాథమికంగా డైనమో నియమం లేదా విస్తృత గణిత రూపంలో క్రాస్ ప్రొడక్ట్ నియమాన్ని కూడా పిలుస్తారండి. అయస్కాంత క్షేత్రంలో కదులుతున్నటువంటి వాహకంలో ఈ ప్రేరేపిత విద్యుత్ ప్రవాహ దిశను కనుగొనడానికి ఈ డైనమో నియమం అనేది ఉపయోగించబడుతుంది. ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ ఈస్ ప్రైమరీలీ నోన్ యాస్ ద డైనమో రూల్. Who has set the new national record for the fastest running in the 100 meters race? ఈ 100 మీటర్ల పరుగు పందెంలో అత్యంత వేగంగా పరిగెత్తి కొత్త జాతీయ రికార్డును నెలకొల్పింది ఎవరు అని చెప్పి అడిగారు. దీనికి కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి ఇక్కడ గుర్వీందర్ సింగ్ అండి. రాంచీలో జరిగినటువంటి 29వ నేషనల్ సీనియర్ ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో ఈ గుర్వీందర్ సింగ్ పురుషుల 100 మీటర్ల పరుగును 10.09 సెకండ్లలో పూర్తి చేసి అంతకు ముందు అనిమేష్ కుజూర్ పేరిట ఉన్నటువంటి జాతీయ రికార్డును బద్దలు కొట్టి సరికొత్త రికార్డును అయితే సృష్టించడం జరిగిందండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. హూ ఈస్ ద ఫీమేల్ ప్లేయర్ టు ప్లే మోస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఉమెన్స్ క్రికెట్? మహిళల క్రికెట్ చరిత్రలో అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్లు ఆడినటువంటి క్రీడాకారిణి ఎవరు అని చెప్పి అడిగారు. దీనికి కరెక్ట్ ఆప్షన్ హర్మన్ప్రీత్ కౌర్. భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ 3 ఫార్మాట్లలో కలిసి టెస్ట్, వన్డే మరియు T20లలో కలిసి మహిళా అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక మ్యాచ్లు ఆడినటువంటి తొలి మహిళా క్రీడాకారిణిగా చరిత్ర అయితే సృష్టించడం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్. హూ ఈస్ ద వెటరన్ యాక్టర్ పొలిటీషియన్ హూ ఫార్మ్డ్ ద న్యూయెస్ట్ పార్టీ కాల్డ్ TVK in the year 2024 and became the chief minister of Tamil Nadu for the first time in the year 2026? 2024వ సంవత్సరంలో TVK అనే కొత్త పార్టీని స్థాపించి 2026వ సంవత్సరంలో తొలిసారిగా తమిళనాడు ముఖ్యమంత్రి అయినటువంటి ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు ఎవరు అని అడిగారు. కరెక్ట్ ఆప్షన్ సి జోసెఫ్ విజయ్ దళపతి. ఇంతకు ముందు రన్నింగ్ రేస్ లో గుర్వీందర్ సింగ్ గురించి, అదే విధంగా తమిళనాడు ముఖ్యమంత్రి తలపతి విజయ్ గురించి కంటిన్యూస్ గా క్వశ్చన్స్ అనేవి 4 to 5 షిఫ్ట్స్ లో అయితే అడిగాడండి. ఇంకా నెక్స్ట్ కూడా అడిగే ఛాన్సెస్ అయితే అవే బిట్స్ ఉన్నాయండి, జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆర్గనైజేషన్ రిలీజెస్ ద గ్లోబల్ రిస్క్ రిపోర్ట్? గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ ప్రపంచ ప్రమాదాల నివేదికను ఏ సంస్థ విడుదల చేస్తుంది అని అడిగారు. కరెక్ట్ ఆప్షన్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ప్రతిష్టాత్మకమైనటువంటి వార్షిక గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ ను వరల్డ్ ఎకానమీ ఫోరం అనే అంతర్జాతీయ సంస్థ ఈ స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరిగేటటువంటి తన వార్షిక సమావేశానికి ముందు ప్రచురిస్తుంది. ఈ 2026లో ఈ వార్షిక నివేదిక యొక్క 21వ ఎడిషన్ అనేది విడుదలైంది. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ర్యాంక్ డిడ్ ఇండియా గెట్ ఇన్ ద లేటెస్ట్ కరప్షన్ పెర్సెప్షన్ ఇండెక్స్ 2026 రిలీజ్డ్ బై ద ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్? ఈ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ విడుదల చేసినటువంటి తాజా అవినీతి సూచి 2026లో భారతదేశం ఏ ర్యాంకును పొందింది అని అడిగారండి. దీనికి కరెక్ట్ ఆప్షన్ 91st ర్యాంక్. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ విడుదల చేసినటువంటి అవినీతి సూచి 2026లో మొత్తం 152 దేశాలకు గాను భారతదేశం 100కి 39 స్కోర్ అనేది చేసి 91వ స్థానంలో అయితే నిలిచింది. డెన్మార్క్ 89 స్కోర్తో మొదటి స్థానంలో ఉండగా సొమాలియా మరియు దక్షిణ సూడాన్ అనేవి చివరి ప్లేసెస్ లో ఉండడం అయితే జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రమ్ వేర్ డిడ్ ఇండియా లాంచ్ ద సక్సెస్ఫుల్ టెస్ట్ ఆఫ్ ఇట్స్ ఫస్ట్ అగ్ని-5 మిసైల్ ఎక్విప్డ్ విత్ MIRV టెక్నాలజీ? భారతదేశం MIRV సాంకేతికత కలిగినటువంటి తన మొదటి అగ్ని-5 క్షిపణి యొక్క విజయవంతమైన పరీక్షను ఎక్కడి నుంచి ప్రయోగించింది అని అడిగారు. కరెక్ట్ ఆప్షన్ డాక్టర్ APJ అబ్దుల్ కలాం ఐలాండ్, ఒడిస్సా. భారతదేశం యొక్క మొట్టమొదటి స్వదేశీ MIRV సాంకేతికత కలిగి ఉన్నటువంటి అగ్ని-5 క్షిపణి యొక్క విజయవంతమైన ప్రయోగ పరీక్ష ఒడిస్సా తీరంలో ఉన్న డాక్టర్ APJ అబ్దుల్ కలాం దీవి నుంచి అయితే నిర్వహించబడింది. నెక్స్ట్ క్వశ్చన్. అండర్ ద ఆస్పిషియస్ ఆఫ్ విచ్ మినిస్ట్రీ ఈస్ ద నేషనల్ ఆరోగ్య ఫెయిర్ మెయిన్లీ ఆర్గనైజ్డ్? జాతీయ ఆరోగ్య మేళా ప్రధానంగా ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది అని చెప్పి అడిగారండి. కరెక్ట్ ఆప్షన్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్.
Next question. Currently in India, which medium accounts for the highest retail financial transactions in terms of volume? ప్రస్తుతం భారతదేశంలో పరిమాణం పరంగా అత్యధిక రిటైర్డ్ ఆర్థిక లావాదేవీలు ఏ మాధ్యమం ద్వారా జరుగుతున్నాయి అని చెప్పి అడిగారు. దీనికి కరెక్ట్ ఆప్షన్ యూపీఐ, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. ఆర్బీఐ మరియు ఎన్పిసిఐ తాజా నివేదికల ప్రకారం భారతదేశంలో మొత్తం డిజిటల్ రిటైల్ లావాదేవీలలో యూపీఐ అనేది అతిపెద్ద వాటాను అయితే కలిగి ఉంది. అకార్డింగ్ టు ద లేటెస్ట్ రిపోర్ట్స్ ఫ్రమ్ ఆర్బీఐ అండ్ ఎన్పిసిఐ హోల్డ్స్ ద లార్జెస్ట్ షేర్ ఇన్ ద టోటల్ డిజిటల్ రిటైల్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ఇండియా. Next question. Under which global conference or event did DRDO organize and lead the first important thematic session based on the next generation electronics and semiconductors manufacturing? ఈ నెక్స్ట్ జనరేషన్ ఎలక్ట్రానిక్స్ మరియు సెమీకండక్టర్ తయారీ ఆధారంగా డిఆర్డిఓ మొట్టమొదటి ముఖ్యమైన థీమాటిక్ సెషన్ ను ఏ ప్రపంచ సదస్సు లేదా ఈవెంట్ కింద నిర్వహించి నాయకత్వం అయితే వహించింది అని అడిగారు. కరెక్ట్ ఆప్షన్ ఏ అండి, ఎస్టిక్ 2025. Next question. How many gold medals did the Indian women's team win in Asian Under 15 Boxing Championship 2026 held in the Tashkent? Tashkent లో జరిగిన ఆసియా అండర్ 15 బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2026లో భారత మహిళల జట్టు మొత్తం ఎన్ని బంగారు పతకాలను గెలుచుకుంది అని అడిగారు. కరెక్ట్ ఆప్షన్ 9 గోల్డ్ మెడల్స్. 9 బంగారు పతకాలు అయితే ఇండియన్ టీం విన్ అవ్వడం జరిగిందండి. విచ్ కంట్రీస్ మెన్స్ టీమ్ సెట్ ఏ న్యూ వరల్డ్ రికార్డ్ బై స్కోరింగ్ ఏ రికార్డ్ ఆఫ్ 10,864 points in the 2026 బార్బో ఏషియా ఆర్చరీ ఛాంపియన్షిప్? బార్బో ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్ లో ఏ దేశ పురుషుల జట్టు 10,864 పాయింట్లు సాధించి సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది అని చెప్పి అడిగారు. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి ఇక్కడ మలేషియా. ద మెన్స్ టీమ్ ఫ్రమ్ మలేషియా సెట్ ఏ న్యూ వరల్డ్ రికార్డ్ బై స్కోరింగ్ ఏ రికార్డ్ 10,864 points in the 2026 బార్బో ఏషియా ఆర్చరీ ఛాంపియన్షిప్. ఈ 2026 బార్బో ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్ లో మలేషియాకు చెందినటువంటి పురుషుల జట్టు 10,864 పాయింట్లు సాధించి ఒక సరికొత్త ప్రపంచ రికార్డును అయితే నెలకొల్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ద పాపులర్ బుక్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ద ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ ఆఫ్ ద ఇయర్ 2026 నేమ్డ్ ఆన్ ఎర్త్ యాజ్ ఇట్ ఈస్ బినీత్? 2026 ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ కోసం షార్ట్ లిస్ట్ చేయబడినటువంటి ప్రసిద్ధ పుస్తకం ఆన్ ఎర్త్ యాజ్ ఇట్ ఈస్ బినీత్ రచయిత ఎవరు అని అడిగారండి. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి అనా పావులా మాయా. In the Union Budget 2026-27, which major bio-initiative scheme was announced with an outlay of 10,000 crores to make India global manufacturing hub for biologics and biosimilars? కేంద్ర బడ్జెట్ 2026-27 బయోలాజిక్స్ మరియు బయోసిమిలర్ల కోసం భారతదేశాన్ని గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మార్చడానికి 10,000 కోట్లతో ఏ ప్రధాన బయో ఇనిషియేటివ్ పథకాన్ని ప్రారంభించారు అని చెప్పి అడిగారండి. దీనికి కరెక్ట్ ఆప్షన్ వచ్చి బయోఫార్మా శక్తి. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ స్టేట్ హ్యాస్ ఏపీఈడిఏ ఎస్టాబ్లిష్డ్ ఏ బాస్మతి రైస్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ టు ప్రమోట్ ఇండియాస్ బాస్మతి రైట్ ఈకోసిస్టమ్ అండ్ ఎక్స్పోర్ట్స్? భారతదేశ బాస్మతి బియ్యం పర్యావరణ వ్యవస్థను మరియు ఎగుమతులను ప్రోత్సహించడానికి అపేడా ఏ రాష్ట్రంలో బాస్మతి రైస్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ ను ఏర్పాటు చేసింది అని అడిగారు. కరెక్ట్ ఆప్షన్ ఉత్తరప్రదేశ్. హూ ఈస్ ద ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్? పశ్చిమ బెంగాల్ ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు అని అడిగారండి. దీనికి కరెక్ట్ ఆప్షన్ సువేందు అధికారి. ఇదే క్వశ్చన్ ఇప్పటికీ 3 to 4 షిఫ్ట్స్ లో అయితే రిపీట్ అవ్వడం జరిగిందండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ చూసుకోండి. పశ్చిమ బెంగాల్ ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి ఈ సువేందు అధికారి మే 9, 2026న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా అయితే ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఆర్ఎన్ రవి ఆయన చేత ప్రమాణ స్వీకారం అయితే చేయించడం జరిగింది. ఈ భారత జనతా పార్టీ బీజేపీ నుంచి ముఖ్యమంత్రి అయినటువంటి మొదటి వ్యక్తిగా సువేందు అధికారి అయితే నిలిచారు. ఈయన భవానీపూర్ స్థానం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందడం అయితే జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ వాజ్ ద అఫీషియల్ థీమ్ ఆఫ్ వరల్డ్ హెల్త్ డే 2026? ప్రపంచ ఆరోగ్య దినోత్సవం 2026 యొక్క అధికారిక థీమ్ ఏమిటి అని అడిగారు. దీనికి కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి ఇక్కడ టుగెదర్ ఫర్ హెల్త్ స్టాండ్ విత్ ద సైన్స్. ద వరల్డ్ హెల్త్ డే is celebrated every year on 7th April. The official theme for 2026 was Together for Health Stand with Science. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న అయితే జరుపుకుంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన విధంగా 2026 సంవత్సరానికి అధికారిక థీమ్ ఆరోగ్యం కోసం ఏకమవుదాం, సైన్స్ కు
అండగా నిలుద్దాం. వేర్ విల్ ద 20th ఏషియన్ గేమ్స్ 2026 బి హెల్డ్? 20వ ఆసియా క్రీడలు 2026 ఎక్కడ నిర్వహించబడతాయి అని అడిగారు. దీనికి కరెక్ట్ ఆప్షన్ సి అండి, ఐచి మరియు నగోయా, జపాన్. 20వ ఎడిషన్ ఆసియా క్రీడలు 2026 ఈ సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్లోని ఐచి మరియు నగోయా నగరాల్లో అయితే జరగనున్నాయి. దీని యొక్క అధికార నినాదం వచ్చేసి ఇమాజిన్ వన్ ఏషియా మరియు మస్కట్ పేరు వచ్చేసి మనకి ఇక్కడ కొనాన్. దీనిలో మొత్తం 43 క్రీడాంశాలు అయితే ఉంటాయండి. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ వాజ్ ద 25th వింటర్ ఒలింపిక్ గేమ్స్ 2026 హెల్డ్? 25వ వింటర్ ఒలింపిక్ గేమ్స్ 2026 ఎక్కడ జరిగాయి అని చెప్పి అడిగారు. కరెక్ట్ ఆప్షన్ మిలాన్ మరియు కోటినాటి అంపెజో, ఇటలీ. హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ దళిత్ ఉమెన్ అండ్ ద ఫర్నేస్ ఆఫ్ లైఫ్? దళిత్ ఉమెన్ అండ్ ద ఫర్నేస్ ఆఫ్ లైఫ్ పుస్తక రచయిత ఎవరు అని అడిగారు. దీనికి కరెక్ట్ ఆప్షన్ వచ్చి సి అండి, క్రిస్టినా ధనరాజ్. దళిత్ ఉమెన్ అండ్ ది ఫర్నేస్ ఆఫ్ లైఫ్ పుస్తక రచయిత క్రిస్టినా ధనరాజ్. ఈమె రాసినటువంటి మొదటి నాన్ ఫిక్షన్ పుస్తకం అండి. దీనిని ఏప్రిల్ 2026లో పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా అనేది ప్రచురించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆన్ 15th April 2026 which state took the historic step of strictly enforcing a menstrual leave policy for women? ఈ 15 ఏప్రిల్ 2026న మహిళలకు ఋతుస్రావ సెలవుల విధానాన్ని ఖచ్చితంగా అమలు చేసే చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నటువంటి రాష్ట్రం ఏది అని అడిగారు. దీనికి కరెక్ట్ ఆప్షన్ కర్ణాటక. ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలలోని మహిళలకు చారిత్రాత్మక ఋతుస్రావ సెలవుల విధానాన్ని చట్టబద్ధంగా గుర్తించి ఖచ్చితంగా అమలు చేసినటువంటి భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రంగా ఈ కర్ణాటక అయితే నిలిచిందండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ లాంచ్డ్ ద క్యాంపెయిన్ నేమ్డ్ ఆపరేషన్ తుఫాన్ ద నార్కో హంట్ టు డిస్మాంటిల్ డ్రగ్ నెట్వర్క్స్? మారక ద్రవ్యాల నెట్వర్క్లను నాశనం చేయడానికి ఆపరేషన్ తుఫాన్ ది నార్కో హంట్ పేరుతో ప్రచారాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది అని చెప్పి అడిగారు. దీనికి కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి కేరళ రాష్ట్రం. ఆపరేషన్ తుఫాన్ ద నార్కో హంట్ వాజ్ లాంచ్డ్ బై ద స్టేట్ ఆఫ్ కేరళ టు టాకిల్ ద గ్రోయింగ్ డ్రగ్ మినాక్ అండ్ డ్రగ్ మాఫియాస్. పెరుగుతున్నటువంటి మారక ద్రవ్యాల ముప్పును మరియు డ్రగ్ మాఫియాలను అరికట్టడానికి కేరళ రాష్ట్రం ఆపరేషన్ తుఫాన్ ది నార్కో హంట్ ప్రచారాన్ని అయితే ప్రారంభించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏప్రిల్ 2026 జస్టిస్ లేలా గిల్ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ విచ్ స్టేట్స్ హైకోర్ట్? ఏప్రిల్ 2026లో ఏ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లేలా గిల్ నియమితులయ్యారు అని అడిగారు. దీనికి కరెక్ట్ ఆప్షన్ ఆంధ్రప్రదేశ్. జస్టిస్ లేలా గిల్ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ అండ్ టుక్ ఓత్ ఆన్ 25th April 2026. జస్టిస్ లేలా గిల్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అయితే నియమితులయ్యారు మరియు 25 ఏప్రిల్ 2026న ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చరిత్రలో ఆమె తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా అయితే రికార్డు సృష్టించడం అనేది జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్, ఫర్ విచ్ కంట్రీ డిడ్ ద ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అప్రూవ్ యాన్ 8.1 బిలియన్ న్యూ ఫైనాన్సింగ్ ప్రోగ్రామ్ ఇన్ ఫిబ్రవరి 2026? ఈ ఫిబ్రవరి 2026లో ఏ దేశానికి ఐఎంఎఫ్ 8.1 బిలియన్ల కొత్త ఫైనాన్సింగ్ ప్రోగ్రామ్ ను ఆమోదించింది అని అడిగారు. దీనికి కరెక్ట్ ఆప్షన్ ఉక్రెయిన్. నెక్స్ట్ క్వశ్చన్, టు ప్రొవైడ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ద ఉత్తరప్రదేశ్ క్లీన్ ఎయిర్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ సైన్డ్ ఏ మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ విచ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్? ఉత్తరప్రదేశ్ క్లీన్ ఎయిర్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ కు ఆర్థిక సహాయం అందించడానికి భారత ప్రభుత్వం మరియు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏ అంతర్జాతీయ సంస్థతో అవగాహన ఒప్పందం అనేది కుదుర్చుకున్నాయి అని అడిగారు. కరెక్ట్ ఆప్షన్ వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంకు. ఆన్ 16th March 2026 న్యూఢిల్లీలో ఈ ప్రపంచ బ్యాంక్ భారత ప్రభుత్వం మరియు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాల మధ్య చారిత్రాత్మక త్రైపాక్షిక రుణొప్పందం అనేది కుదిరిందండి. నెక్స్ట్ క్వశ్చన్, హూ వర్ అవార్డెడ్ ద ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ ఇన్ ద మెన్స్ అండ్ ఉమెన్స్ కేటగిరీస్ రెస్పెక్టివ్లీ ఎట్ 8th Annual హాకీ ఇండియా అవార్డ్స్ 2025? దీనికి కరెక్ట్ ఆప్షన్ హార్దిక్ సింగ్ అండ్ నవనీత్ కౌర్.
at the 8th Annual Hockey India Awards 2025 held in New Delhi, midfielder Hardik Singh won the Player of the Year in men's category and forward Navneet Kaur won the women's category. న్యూఢిల్లీలో జరిగినటువంటి 8వ వార్షిక హాకీ ఇండియా అవార్డ్స్ ప్రోగ్రాంలో పురుషుల విభాగంలో మిడ్ఫీల్డర్ అయినటువంటి హార్దిక్ సింగ్, మహిళల విభాగంలో ఫార్వర్డ్ క్రీడాకారిణి అయినటువంటి నవనీత్ కౌర్లు ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులను అయితే అందుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ డిసెంబర్ 2025 సక్సెస్ఫుల్ యూజర్ ఎవాల్యుయేషన్ ట్రయల్ ఆఫ్ విచ్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ మిసైల్ సిస్టమ్ వాస్ కంప్లీటెడ్ బై ద DRDO ఫ్రమ్ ద ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ఇన్ చాందీపూర్, ఒడిస్సా. డిసెంబర్ 2025లో ఒడిశాలోని చాందీపూర్లో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి DRDO ద్వారా ఏ అత్యాధునిక క్షిపణి వ్యవస్థ యొక్క విజయవంతమైన యూజర్ ఎవాల్యుయేషన్ ట్రయల్ అనేది పూర్తయింది అని అడిగారు. దీనికి కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్, ఆకాష్ న్యూ జనరేషన్ లేదా ప్రళయ్ క్షిపణి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ద మల్టీలాటరల్ మిలిటరీ ఎక్సర్సైజ్ కండక్టెడ్ ఇన్ May 2026 at Umroi military station in Meghalaya with the participation of 12 friendly countries? మే 2026లోని మేఘాలయలోని ఉమ్రోయ్ మిలిటరీ స్టేషన్ లో 12 మిత్ర దేశాల భాగస్వామ్యంతో నిర్వహించబడినటువంటి బహుపాక్షిక సైనిక విన్యాసాల పేరు ఏమిటి అని అడిగారు. దీనికి కరెక్ట్ ఆప్షన్ ప్రగతి ఎక్సర్సైజ్ 2026. మేఘాలయలోని ఉమ్రోయ్ మిలిటరీ స్టేషన్ లో 12 మిత్ర దేశాలు మరియు భారతదేశం మధ్య జరిగినటువంటి మొట్టమొదటి బహుపాక్షిక సైనిక విన్యాసాలకు ప్రగతి ఎక్సర్సైజ్ 2026 అని పేరు పెట్టడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ బోర్డ్ శాంక్చురీ ఆర్ వెట్లాండ్ వాజ్ డిజైన్డ్ యాజ్ ఇండియాస్ 99th రామ్సార్ సైట్స్ ఇన్ April 2026. ఇప్పటికి ఇది థర్డ్ టైం అండి మనల్ని షిఫ్ట్ వైజ్ అడగడం, జాగ్రత్తగా మళ్ళీ చూసుకోండి. ఏప్రిల్ 2026లో భారతదేశపు 99వ రామ్సార్ సైట్ గా ఏ పక్షుల సంరక్షణ కేంద్రం లేదా చిత్తడి నేల అనేది నియమించబడింది అని అడిగారు. దీనికి కరెక్ట్ ఆప్షన్ సి అండి, షేకాజిల్ పక్షుల సంరక్షణ కేంద్రం. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఇస్ ద కరెంట్ అఫీషియల్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇన్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఫాలోయింగ్ ద ఇయర్ 2026 వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎలక్షన్స్? 2026 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల తర్వాత ప్రస్తుత రాష్ట్ర శాసనసభలో అధికారిక ప్రతిపక్ష నేత ఎవరు అని చెప్పి అడిగారండి. సో ఇదే క్వశ్చన్ ఈ చీఫ్ మినిస్టర్ ఎవరు అని అడిగారు, ఇప్పుడేమో ప్రతిపక్ష నేత ఎవరు అని చెప్పి అడిగారు. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి బి అండి, రితాబ్రత బెనర్జీ. 18వ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ TMC ప్రతిపక్ష పార్టీగా అయితే అవతరించిందండి. ఆ పార్టీ 80 స్థానాలను అయితే గెలుచుకుంది. శాసనసభలో ప్రతిపక్ష నేత రితబ్రత బెనర్జీ జూన్ 2026 పార్టీలో జరిగినటువంటి అంతర్గత విభజన తర్వాత రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని వర్గాన్ని అసెంబ్లీ సభ స్పీకర్ అధికారిక ప్రధాన ప్రతిపక్షంగా అయితే గుర్తించారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ వాజ్ అవార్డెడ్ ద ఫస్ట్ ప్రైజ్ ఇన్ ద బెస్ట్ స్టేట్ కేటగిరీ అట్ ద 6th నేషనల్ వాటర్ అవార్డ్స్? 6వ జాతీయ జల పురస్కారాలలో ఉత్తమ రాష్ట్ర విభాగంలో ఏ రాష్ట్రానికి ప్రథమ బహుమతి లభించింది? కరెక్ట్ ఆప్షన్ మహారాష్ట్ర. నీటి సంరక్షణ మరియు నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు జాతీయ జల పురస్కారాలలో ఉత్తమ రాష్ట్ర విభాగంలో మహారాష్ట్రకు ప్రథమ బహుమతి అనేది లభించింది. Maharashtra was awarded the first prize in the best state category at the National Water Awards for outstanding performance in water conservation and management. Next question, which new scheme was announced in the Union Budget 2026-27 to boost domestic research and manufacturing of advanced biologics, biosimilars and vaccines in the pharmaceutical sector? Pharmaceutical రంగంలో అధునాతన బయోలాజిక్స్, బయోసిమిలర్స్ మరియు వ్యాక్సిన్ల స్వదేశీ పరిశోధన మరియు తయారీని ప్రోత్సహించడానికి కేంద్ర బడ్జెట్ 2026-27లో ప్రకటించినటువంటి కొత్త పథకం ఏమిటి అని అడిగారు. కరెక్ట్ ఆప్షన్ బయోఫార్మా శక్తి. ద యూనియన్ బడ్జెట్ 2026-27 announced the Biopharma Shakti scheme to bring a revolutionary change in the pharmaceutical sector and boost domestic production of advanced biologics. ఫార్మాస్యూటికల్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి మరియు అధునాతన బయోలాజిక్స్ యొక్క దేశీయ ఉత్పత్తిని పెంచడానికి కేంద్ర బడ్జెట్ 2026-27 బయోఫార్మా శక్తి పథకాన్ని అయితే ప్రారంభించారు. ఈ పథకానికి ప్రభుత్వం 10,000 కోట్ల ప్రత్యేక బడ్జెట్ అయితే కేటాయించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ డిసెంబర్ 2025 DRDO completed the successful user trial of the guided extended range version of the which missile weapon system which is also being inducted into the Indian Army?
ఈ డిసెంబర్ 2025లో డిఆర్డిఓ ఏ క్షిపణి ఆయుధ వ్యవస్థ యొక్క గైడెడ్ ఎక్స్టెండెడ్ రేంజ్ వెర్షన్ విజయవంతమైన వినియోగదారు పరీక్షను పూర్తి చేసింది అని అడిగారు. దీనికి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సి అండి, పినాకా మల్టీ బారెల్ లాకెట్ లాంచ్ సిస్టమ్. సో ఇక్కడితో ఈ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ గా పార్ట్ 1 వీడియో అనేది కంప్లీట్ చేయడం జరిగిందండి. ఎవరైతే 9th ఆగస్ట్ నుంచి 14th ఆగస్ట్ వరకు అసలు మన వీడియోస్ చూడలేదో, ఈ వీడియో అయితే మొత్తం మీకు అడిగినటువంటి షిఫ్ట్ వైజ్ అన్ని బిట్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ రిమైనింగ్ పార్ట్ 2 వీడియో అయితే మీకోసం వస్తుందండి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ గా. ఈ 2 వీడియోస్ మీరు కంప్లీట్ చేసుకుంటే టోటల్ కరెంట్ అఫైర్స్ అన్ని కూడా మీరు కంప్లీట్ చేసినట్టేనండి. సో ఈ వీడియోకి మీరు హైప్ చేసి అదే విధంగా నెక్స్ట్ జనరల్ సైన్స్ రిలేటెడ్ గా కావాలి అనుకుంటే వెంటనే మీరు నాకు ఒక కామెంట్ అనేది చేయండి. పార్ట్ 2 కరెంట్ అఫైర్స్ అని కామెంట్ చేసి నెక్స్ట్ అదే విధంగా జనరల్ సైన్స్ ఈ 9th ఆగస్ట్ నుంచి 14th ఆగస్ట్ వరకు జరిగినవన్నీ కూడా ఒకే వీడియోలో మీకోసం పెట్టడం అయితే జరుగుతుందండి. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ స్టడీ విత్ సతీష్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.